మనం ఇప్పుడు ఏంటంటే ఐటీసీ చాప్టర్ని డిఫరెంట్గా చేద్దాం. ఈ చాప్టర్ని ఎలా అంటే క్వశ్చన్స్ నుంచి కాన్సెప్ట్స్ని అర్థం చేసుకుంటూ వెళ్దాం. ఓకే, అప్పుడు నీకు ఏ కాన్సెప్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలో తెలుస్తుంది. ఓకే, ఐసీఐ స్టడీ మెటీరియల్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ చూస్తున్నాను. ఈ క్వశ్చన్ యొక్క సారాంశం ఏంటంటే ఒక కంపెనీ ఏం చేస్తుందంటే ఇన్వాయిస్ ఇష్యూ చేయకుండా సప్లై చేస్తుంది. అప్పుడు ఏమైంది, ఇన్వాయిస్ ఇష్యూ చేయకపోతే వాడు ట్యాక్స్ పే చేయక్కర్లేదు కదా, అలా ట్యాక్స్ పే చేయడం కన్నా ఎగ్గడదని ప్లాన్ చేస్తాడు. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లో వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి నువ్వు ట్యాక్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేసావు కాబట్టి నువ్వు ఇంత % ట్యాక్స్ కట్టు అంటాడు. ఇప్పుడు ఈ ట్యాక్స్ మీద ఎంతైతే ఇప్పుడు వీడు కడతాడు, కట్టేసిన దాని మీద ఇప్పుడు నువ్వు ఐటీసీ తీసుకొచ్చా తీసుకోకూడదు అన్నది క్వశ్చన్. నార్మల్గా మనకు ఉన్న ప్రొవిజన్ ఏం చెప్తుందంటే ఇలా ట్యాక్స్ ఎగ్గొట్టి నువ్వు ఫ్రాడ్యులెంట్గా ఎగ్గొడుతున్నావు ట్యాక్స్ అని. ఇప్పుడు దానికి ఏమైంది, ఇన్కమ్ ట్యాక్స్ కాట్ చేసి నీ దగ్గర ట్యాక్స్ కట్టించుకున్నాడు అనుకో, దీని ఏదైతే కట్టించుకున్నావో దాని మీద ఐటీసీ నువ్వు క్లెయిమ్ చేయలేవు అని ఒక బ్లాకర్ క్రెడిట్లో ఉందంట. ఓకే, సో వీ కెనాట్ క్లెయిమ్ ట్యాక్స్, అంతే ఈ క్వశ్చన్. ఒకసారి చదువుతాను చూడు. Xenon Private Limited, a registered supplier Agra, is engaged in the manufacture of taxable goods. Goods valued 10,50,000 were supplied by the company to Fresh Bites Private Limited, a registered supplier located in Farizabad, without ఇది ఎక్కడ చూడు ఎలా సప్లై చేశారంట, వితౌట్ కవర్ ఆఫ్ అన్ ఇన్వాయిస్ విత్ ఏ ఫ్రాడ్యులెంట్ ఇంటెంట్. అంటే వితౌట్ ద కవర్ ఆఫ్ అన్ ఇన్వాయిస్ అంటే ఇన్వాయిస్ ఇవ్వకుండా అని. సిన్స్ ద కంపెనీ evaded the tax by not issuing invoice for the supply, a show cause notice was issued by the proper officer under section 74, requiring the company to pay tax 12%. ట్యాక్స్ ఎగ్గొట్టినందుకు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఏం చేశారు, ప్రాపర్ ఆఫీసర్ సెక్షన్ 74 ప్రకారం నీకు ట్యాక్స్ 12% చొప్పున కట్టు అని చెప్పి 1,26,000 కట్టించుకున్నాడు. అండ్ అప్లికబుల్ ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ కూడా తీసుకున్నాడు. ద కంపెనీ పెయిడ్ ద ట్యాక్స్. ఇప్పుడు ఏం చేసింది కంపెనీ, ఇది ట్యాక్స్ పే చేసింది అండ్ ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ ఆఫ్టర్ ద ఆర్డర్ వాజ్ పాస్డ్ బై ద ప్రాపర్ ఆఫీసర్ పాస్ చేసిన ఆర్డర్ తర్వాత ఇది ఏం చేసిండు, ట్యాక్స్ ఇంట్రెస్ట్ పెనాల్టీ అన్నీ కట్టేసింది. ఇప్పుడు ఎగ్జామిన్ ద ఐటీసీ ఎంటైటిల్మెంట్ ఆఫ్ ఫ్రెష్ బ్రైట్ ప్రైవేట్ లిమిటెడ్ in respect of tax of 1,26,000 paid by Xenon Private Limited. ఓహో, ఇక్కడ ఏంటంటే ఫ్రెష్ బైట్ అని కూడా కొనుక్కున్నప్పుడు ఇది ఏం చేసుకోవాలి, ఇన్వాయిస్ తీసుకోవాలి కానీ తన తర్వాత కాట్ అయ్యాడు, కొనుక్కున్నాడు కానీ ఇన్వాయిస్ తీసుకోలేదు. సో ఇప్పుడు ప్రాపర్ ఆఫీసర్ వీడు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయమని చెప్పింది. అప్పుడు ఏం చేశాడు, మనోడు పే చేశాడు. ఇప్పుడు ఫ్రెష్ బైట్ పే చేశాడు కదా ట్యాక్స్, ఆ ట్యాక్స్ మీద వీడు తీసుకొచ్చా అంటే తీసుకోలేడు. ఎందుకంటే సప్లయర్ అని వాడు ఏం చేశాడు, జిఎస్టీఆర్ 1లో చూపించలేదు. జిఎస్టీఆర్ 1లో ఏం చూపిస్తాడు, సో ఇన్వాయిసెస్ ఏదైతే సేల్ చేసాడో అవన్నీ జిఎస్టీఆర్ 1లో పెడితే రిసిపియంట్కి జిఎస్టీఆర్ 2Bలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ 2Bలో రిఫ్లెక్ట్ అవుతుంది కదా, జిఎస్టీఆర్ 2Bలో ఏదైతే రిఫ్లెక్ట్ అవుతుందో అదే మనం ఇన్వాయిస్ కింద తీసుకోవచ్చు. సో అదే మనం ఐటీసీ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు వీడికి ఫ్రెష్ బైట్ వాడికి జిఎస్టీఆర్ 2B రిఫ్లెక్ట్ అవ్వదు, సో వీడికి రాదు అది. సో ఈ యాంగిల్లో కూడా చెప్పచ్చు, ఈ యాంగిల్లో ఒక యాంగిల్లో చెప్పచ్చు. జిఎస్టీఆర్ 1 ఆడు సప్లయర్ పెట్టలేదు కాబట్టి జిఎస్టీఆర్ 2B అని రిసిపియంట్కి జిఎస్టీఆర్ 2Bలో రిఫ్లెక్ట్ అవ్వదు కాబట్టి వీడు ఐటీసీ క్లెయిమ్ చేయలేడు అన్నది ఒక ఆ యాంగిల్లో చెప్పచ్చు. లేదు అంటే ప్రాపర్ ఆఫీసరు రికవర్ చేసుకున్నప్పుడు వచ్చింది ఏదైతే ఉందో అది ఏమవుతుంది, బ్లాక్డ్ క్రెడిట్ కాబట్టి అలా కూడా తీసుకోకూడదని చెప్తాం. అదే చెప్తారు చూడు. యాజ్ పర్ సెక్షన్ 17(5) ప్రకారం బ్లాక్డ్ క్రెడిట్ 17(5) అంటే ఏంటి, బ్లాక్డ్ క్రెడిట్ యొక్క సెక్షన్ అది. ట్యాక్స్ పేడ్ అండర్ 74, 129 and 130 ఈజ్ నాట్ అవైలబుల్ యాజ్ ఐటీసీ. ఫర్దర్ రూల్ 36(3) ఆల్సో లేస్ డౌన్ ట్యాక్స్ పేడ్ ఇన్ పర్సూయన్స్ ఆఫ్ ఎనీ ఆర్డర్ వేర్ ఎనీ డిమాండ్ హ్యాస్ బీన్ కన్ఫర్మ్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఎనీ ఫ్రాడ్యులెంట్ విల్ఫుల్ మిస్టేట్మెంట్ ఆర్ సప్రెషన్ ఆఫ్ ఫ్యాట్స్ కెనాట్ బీ అవైల్డ్ యాజ్ ఐటీసీ బై ఎ రిజిస్టర్డ్ పర్సన్ ఇన్ ద గివెన్ పర్ కేస్. ఇలాగా ప్రాపర్ ఆఫీసర్ ఎప్పుడైతే చేసాడో అప్పుడు వీడు క్లెయిమ్ చేసుకోలేడు. ఇన్ ద గివెన్ కేస్ Xenon Private Limited హ్యాస్ పేడ్ ద ట్యాక్స్ ఇన్ పర్సూయన్స్ ఆఫ్ అన్ ఆర్డర్. Xenon ఎప్పుడు పే చేశాడు, ఒక ఆర్డర్ ఇష్యూ చేసిన తర్వాత పే చేశాడు అండర్ సెక్షన్ 74. దేర్ఫోర్ ఫ్రెష్ బైట్ కెనాట్ అవైల్ ఐటీసీ ఆఫ్ సచ్ ట్యాక్స్. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే సెక్షన్ 74 ఒకటి. ఇప్పుడు నీకేం తెలిసి ఇందులో సెక్షన్ 17 సబ్సెక్షన్ 5 అంటే ఏంటి, బ్లాక్ క్రెడిట్ గురించి మాట్లాడుతుంది. అండర్ సెక్షన్ 74, 129, 130 ఇవన్నీ ఎక్కడి అంటే డిమాండ్ అండ్ రికవరీలో పాయింట్స్ అవి. సో ఇక్కడ సెక్షన్ 74, 129, 130 ఇవి డిమాండ్ అండ్ రికవరీలో వచ్చే ప్రొవిజన్స్ అనమాట.
ఒకటే గుర్తుంచుకో, ఈ క్వశ్చన్లో మనం ఏం గుర్తుంచుకోవాలంటే ఎప్పుడన్నా సరే నువ్వు ఫ్రాడ్ చేద్దామని ఇంటెన్షన్తో నువ్వు ఎప్పుడైతే ట్యాక్స్ పే చేయట్లేదో లేటర్ ప్రాపర్ ఆఫీసర్ పట్టుకున్న తర్వాత నువ్వు ట్యాక్స్ పే చేసినంత మాత్రాన నీకు ఐటీసీ అనేది ఇవ్వరు. ఓకే, దట్స్ ఇట్. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళక ముందు ఒకసారి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ దేని మీద ఉందంటే బ్లాక్ క్రెడిట్ మీద ఉంది. బ్లాక్ క్రెడిట్ ఏం చెప్తుంది? 17 subsection 5 ఏం చెప్తుందంటే బ్లాక్ క్రెడిట్లో మోటార్ వెహికల్ గురించి చెప్తుంది. ఆ తర్వాత రిపేర్స్, మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్, హైరింగ్, రెంటింగ్, వీటి మీద జాబ్, కన్స్ట్రక్షన్ ఆఫ్ రిలేటెడ్ సర్వీసెస్. ఇవి కాకుండా ఇంకొక పాయింట్ ఇన్వర్డ్ సప్లైస్ మీద ఉంటుంది. ఇందులో మనకి ఈ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ పాయింట్ మీద ఉంది. ఏ పాయింట్ మీద? ఫుడ్. ఇది మెయిన్లీ 3 కేటగిరీస్ కింద విడగొట్టచ్చు: ఫుడ్, బ్యూటీ అండ్ ఇన్సూరెన్స్. ఈ 3 ఇక్కడ మెన్షన్ చేస్తాడు. ఫుడ్ అండ్ బెవరేజెస్, అవుట్డోర్ క్యాటరింగ్, బ్యూటీ ట్రీట్మెంట్ ఇంక్లూడింగ్ కాస్మెటిక్, ప్లాస్టిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్. వీటి మీద ఎప్పుడు కూడా నీకు ఐటీసీ ఈజ్ బ్లాక్డ్. దీనికి ఎక్సెప్షన్స్ ఏంటంటే ఇన్వర్డ్ సప్లై అండ్ అవుట్వర్డ్ సప్లై ఆర్ సేమ్. అర్థమవుతుందా? ఇన్వర్డ్ సప్లై అండ్ అవుట్వర్డ్ సప్లై ఆర్ సేమ్. ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు నేను ఎవరిని కాస్మెటిక్ నా హాస్పిటల్ ఏం చేస్తానంటే కాస్మెటిక్ సర్జరీస్ చేస్తాను. నా హాస్పిటల్లో సర్జన్ లేక నేను వేరే హాస్పిటల్లో ఉన్న సర్జన్ తీసుకొని నేను ట్రీట్మెంట్ ఇప్పించాను నా కస్టమర్స్కి. సో ఐ టుక్ ఇన్వర్డ్ సప్లై అండ్ అవుట్వర్డ్ సప్లై. సో కాస్మెటిక్ సర్జరీ ఇదేంటి? నేను సేమ్ బిజినెస్లో ఉన్నాను కాబట్టి అది ఫస్ట్ పాయింట్ అనమాట. ఓకే, ఇన్వర్డ్ సప్లై అండ్ అవుట్వర్డ్ సప్లై ఆర్ సేమ్. నా అవుట్వర్డ్ సప్లై ఏంటి? కాస్మెటిక్ సర్జరీ చేయించి ప్లాస్టిక్ సర్జరీ. దానికి ఒక డాక్టర్ని, నా దగ్గర ఉన్న డాక్టర్ లేకపోతే బయట వేరే హాస్పిటల్ నుంచి డాక్టర్ని తెచ్చుకున్నా, వాడు ట్రీట్మెంట్ చేశాడు. ఓకే, దీన్ని. సో ఇన్వర్డ్ సప్లై అండ్ అవుట్వర్డ్ సప్లై ఆర్ సేమ్. నెక్స్ట్ ఏంటి? ఇన్వర్డ్ సప్లై ఈజ్ పార్ట్ ఆఫ్ కాంపోజిట్ ఆర్ మిక్స్డ్ అవుట్వర్డ్ సప్లై. ఇప్పుడు నేను ఒక ఫ్లైట్, కింగ్ఫిషర్ ఫ్లైట్స్ రన్ చేస్తూ ఉంటా. నా ప్యాసింజర్స్కి ఏమి ఇస్తాను? నేను ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటా. నా అవుట్వర్డ్ సప్లై ఏమవుతుంది? కింగ్ఫిషర్కి ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్. దానికోసం నేను ఏం చేసుకున్నా? ఇన్వర్డ్ సప్లైస్ తీసుకున్నా వేరే వాళ్ళ దగ్గర నుంచి కాంట్రాక్ట్. ఏమని? ఫుడ్ వాళ్ళు ప్రొవైడ్ చేసి నాకు ఇస్తే నేను నా కస్టమర్స్కి ఇస్తాను. ఇన్వర్డ్ సప్లై ఈజ్ పార్ట్ ఆఫ్, ఇన్వర్డ్ సప్లై ఏదైతే ఉందో ఫుడ్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లై. అవుట్వర్డ్ సప్లై ఇచ్చేటప్పుడు అందులో కాంపోజిట్ సప్లై కింద కానీ మిక్స్డ్ సప్లై కింద కానీ ఫుడ్ కూడా ఇంక్లూడ్ చేస్తాను. ఓకే, ఆ తర్వాత వస్తే ప్రొవైడెడ్ బై ఎంప్లాయర్ టు ఎంప్లాయీ అండర్ ఏ స్టాట్యూటరీ ఆబ్లిగేషన్. ఎప్పుడు కూడా స్టాట్యూటరీ ఆబ్లిగేషన్ ద్వారా ఏమైనా ప్రొవైడ్ చేస్తే వాటి మీద కూడా మనం ఐటీసీ క్లెయిమ్ తీసుకోవచ్చు. నార్మల్గా ఫుడ్, బ్యూటీ, ఇన్సూరెన్స్ వాటి మీద మనం ఎప్పుడు కూడా ఐటీసీ బ్లాక్డ్. బట్ ఈ 3 కేటగిరీస్లో మనం ఐటీసీ తీసుకోవచ్చు. ఆ 3 కేటగిరీస్ ఏంటి? ఫస్ట్ కేటగిరీ ఇన్వర్డ్ సప్లై అండ్ అవుట్వర్డ్ సప్లై సేమ్, మనం సేమ్ బిజినెస్లో ఉన్నాం. ఆ తర్వాత ఏంటి? ఇన్వర్డ్ సప్లై అనేది మనం తీసుకుంటున్నాం యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కాంపోజిట్ ఆర్ మిక్స్డ్ అవుట్వర్డ్ సప్లై. ఓకే, థర్డ్ పాయింట్ ఏంటి? ప్రొవైడెడ్ బై ఎంప్లాయర్ టు ఎంప్లాయీ అండర్ ఏ స్టాట్యూటరీ ఆబ్లిగేషన్. స్టాట్యూటరీ ఆబ్లిగేషన్ కింద మనం ఏం చేస్తున్నాం? మన ఎంప్లాయీస్కి ప్రొవైడ్ చేస్తున్నాడు. ఓకే, సో ఇటువంటి ఈ 3 ఎక్సెప్షన్స్లో మాత్రం మనం ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు. సారీ, ఇందాక ఒక పాయింట్ చెప్పావు కదా, ఇక్కడ చూడు. ఇందాక ఫస్ట్ క్వశ్చన్కి ఇదే ఆన్సర్. ఇఫ్ జిఎస్టీ ఈజ్ పెయిడ్ అండర్ సెక్షన్ 74 or 129 or 130 ఆర్ ఎనీ అదర్ రికవరీ ప్రొసీడింగ్స్, ఇవన్నీ ఏంటంట? రికవరీ ప్రొసీడింగ్స్ అంట. సచ్ జిఎస్టీ ఈజ్ నాట్ మ్యాచ్డ్ ఐటీసీ అండ్ ఇట్ కెనాట్ బీ అవైల్డ్. అది మ్యాచ్డ్ ఐటీసీలో పడదు. సో దాని మీద మనం ఏం చేయలేవు? ఐటీసీ క్లెయిమ్ చేసుకోలేవు. ఓకే, డన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇదే, ఇప్పుడు ఇందుకు ఏదైతే ప్రొవిజన్ చదివానో దాని మీద క్వశ్చన్ చేద్దాం. చూడు. ఫ్లెమింగో లిమిటెడ్ ఈజ్ అన్ ఎయిర్లైన్స్ ప్రొవైడింగ్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ బై ఎయిర్ కంపెనీ. ఫ్లెమింగో అని కూడా ఇక ఎయిర్లైన్స్ కంపెనీ. ది కంపెనీ ఏం చేస్తుంది? ఆఫర్స్ మీల్స్ ఆఫ్ ఏ ప్రీమియం క్వాలిటీ టు ప్యాసింజర్స్ ఆన్ బోర్డ్ ద ఎయిర్ క్రాఫ్ట్. ఆల్ ఫ్లైట్ ఎక్కిన వాళ్ళందరికీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ద వాల్యూ ఆఫ్ సచ్ మీల్స్ ఈజ్ కంపల్సరీలీ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ద టికెట్. అది టికెట్లో ఇంక్లూడ్ చేస్తున్నాడు, అంతే కదా? మిక్స్డ్ సప్లై, కాంపోజిట్ సప్లై, ఆ రెండిట్లో ఏదైనా దానికి వస్తుంది. ఓకే, టికెట్తో పాటు వాడు ఫుడ్ కూడా ఇస్తున్నాడు కాబట్టి. ద కంపెనీ అవైల్స్ అవుట్డోర్ క్యాటరింగ్ సర్వీసెస్ ఆఫ్ ధనియారం. వీళ్ళకి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుందట? వీళ్ళకి అవుట్డోర్ క్యాటరింగ్ సర్వీసెస్ ధనియారం ప్రైవేట్ లిమిటెడ్ అనే వాళ్ళకి ఇచ్చాడు. ఓకే,
for providing such meals to its customers. Examine whether Flamingo Limited can avail ITC on such outdoor catering services availed by it. అవుట్డోర్ క్యాటరింగ్ సర్వీస్ ఏదైతే తీసుకుంటుందో వాటి మీద మనం ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చా? నీకేం చెప్పాను? ప్రొవిజను, ఫుడ్, బ్యూటీ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్, వీటి మీద మనం క్లెయిమ్ చేసుకోలేము. కానీ 3 కేసెస్లో ఎక్సెప్షన్స్ కింద క్లెయిమ్ చేయొచ్చు. ఎప్పుడు ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ సప్లై ఆర్ సేమ్, అండ్ ఇన్వర్డ్ సప్లైస్ ఆర్ పార్ట్ ఆఫ్ కాంపోజిట్ ఆర్ మిక్స్డ్ అవుట్వర్డ్ సప్లై. ఆ తర్వాత ఏంటి? ప్రొవైడింగ్ బై ఎంప్లాయర్ అండ్ టు ఎంప్లాయీ ఇన్ యాజ్ పర్ ద స్టాట్యూటరీ ఆబ్లిగేషన్స్. ఈ 3 కేసెస్లో మనం ఏం చేయొచ్చు? మనం క్లెయిమ్ చేసుకోవచ్చు ఐటీసీ అని చెప్పి మనం ఇక్కడ ప్రొవిజన్ రాస్తాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఈ ఫ్లెమింగో లిమిటెడ్ అవుట్డోర్ క్యాటరింగ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు అవుట్డోర్ క్యాటరింగ్ మీల్స్ టు ద ప్యాసింజర్స్ ఆన్ బోర్డ్ ప్రొవైడ్ చేశారట. సిన్స్ ఐటీసీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అవుట్డోర్ క్యాటరింగ్ ఈజ్ అవైలబుల్ ఇఫ్ ద సేమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ అన్ అవుట్వర్డ్ ట్యాక్సిబుల్ సప్లై యాజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ట్యాక్సిబుల్ కాంపోజిట్ ఆర్ మిక్స్డ్ సప్లై. అదే మళ్ళీ చెప్తున్నాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆన్సర్? Flamingo Limited can avail ITC on the outdoor catering services procured by it as it considered as a supply of an ancillary service to the passengers transportation services by it principal supply. ఏమన్నా ఉందా అందులో? ఏం లేదు. నీకు క్వశ్చన్ అర్థమైపోయింది కదా. సో వీడు సెకండ్ ఎక్సెప్షన్ ఇన్వర్డ్ అనేది యాజ్ అ పార్ట్ ఆఫ్ కాంపోజిట్ ఆర్ మిక్స్డ్ అవుట్వర్డ్ సప్లైలో తీసుకుంటున్నాడు కాబట్టి ఇది క్యాటరింగ్ సర్వీసెస్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఫ్లెమింగో లిమిటెడ్ అనేవాడు మీల్స్ మీద కూడా ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, గుడ్. గిఫ్ట్స్, మనం షాప్కి వెళ్ళినప్పుడు గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు కదా, బై 1 get 1 ఆఫరు, లేదంటే ఒక్కొక్క షాప్లో డైరెక్ట్ ఫ్రీగానే ఇచ్చేస్తారు. ఇటువంటి మీద మనం ఎలా చేయాలి? ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నానంటే గిఫ్ట్స్ ఆర్ ఫ్రీ శాంపిల్స్ ట్రీటెడ్ యాజ్ అ సప్లై, దెన్ ఐటీసీ నాట్ రిక్వైర్డ్ టు బి రివర్స్డ్. 1 second ఇది పేజ్ తీస్తా. నెంబర్ యాజ్ పర్ సర్క్యులర్ ఏం చెప్తుందంటే గిఫ్ట్స్ కానీ చూడు, గిఫ్ట్స్, ఫ్రీ శాంపిల్స్ డిస్ట్రిబ్యూటెడ్ వితౌట్ ఎనీ కన్సిడరేషన్, వీటి మీద ఐటీసీ క్లెయిమ్ చేయకూడదు. ఐటీసీ క్రెడిట్ షల్ నాట్ బీ అవైలబుల్, వీటి మీద అవైలబుల్ ఇవ్వరు. హవెవర్, ఇవే వాటి మీద వేర్ ద యాక్టివిటీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద గిఫ్ట్స్, ఫ్రీ శాంపిల్స్ ఫాల్స్ విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ సప్లై డెఫినేషన్లో పడితే అప్పుడు వాటి మీద మాత్రం ఎలిజిబుల్ టు అవైల్ ఐటీసీ. నార్మల్గా ఏంటి? సప్లై అనే డెఫినేషన్లో వితౌట్ ఎనీ కన్సిడరేషన్, నువ్వు ఫ్రీ శాంపిల్స్ ఏమైనా ఇచ్చినప్పుడు వితౌట్ కన్సిడరేషను. సరే, ఓకే, దీన్ని సమ్మరైజ్ చేస్తాను చూడు. వితౌట్ కన్సిడరేషన్ గిఫ్ట్స్ కానీ ఫ్రీ శాంపిల్స్ కానీ నువ్వు డిస్ట్రిబ్యూట్ చేస్తే దాని మీద నువ్వు ఐటీసీ క్లెయిమ్ చేయలేవు. అవే వాటిని ఏమన్నా కన్సిడరేషన్తో సప్లై అనే డెఫినేషన్లో తీసుకొచ్చి అది ఒక దాని మీద ఏమన్నా కన్సిడరేషన్ రిసీవ్ చేసుకుంటే మాత్రం ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. బై 1 get 1 ఆఫర్స్ ఉంటాయి కదా, ఇక్కడ చూడు అనాలిసిస్ ఇచ్చాడు. ఇక్కడ ఈజ్ గిఫ్ట్స్, ఫ్రీ శాంపిల్స్ అనేవి 7(1)(c) కింద సప్లై అనే డెఫినేషన్లోకి వస్తే ఐటీసీ కెన్ బి అవైల్డ్ అని చెప్పాడు ఇన్పుట్స్ మీద. దానికి ఒక ఎగ్జాంపుల్ చూడు, పాయింట్స్ కన్సిడరేషన్. ఇక్కడ చూడు, బై 1 get 1 ఆఫర్లో నీకు బట్టలు ఇచ్చారనుకో, 1 item ఈజ్ బీయింగ్ సప్లైడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వితౌట్ ఎనీ కన్సిడరేషన్. ఇక్కడ ఏంటంటే బై 1 get 1 ఆఫర్లో నువ్వు ఒకటి కొనుక్కుంటే ఇంకోటి ఇచ్చాడు ఫ్రీగా అంటే ఇక్కడ ఇంకొకటి ఫ్రీగా అన్నది ఆలోచించకూడదు. ఇది ఎలా చూడాలంటే ఇంకొకటి ఒకదాని పడే ప్రైస్నే రెండిట్లీ షేర్ చేసుకుని ఇంకోటి ఇచ్చాడు అని అనుకోవాలి మనం. అదే చెప్తున్నాడు చూడు. ఇన్ఫ్యాక్ట్ it is not an individual supply of free goods but a case of 2 or more individual supplies where a single price is being charged. ఒకటే ప్రైస్ ఇద్దరికి ఛార్జ్ చేసాడు, ఈజ్ బీయింగ్ చార్జ్డ్ ఫర్ ద ఎంటైర్ సప్లై. సో ఇట్ కెన్ బి అట్ బెస్ట్ బీ ట్రీటెడ్ యాజ్ అ సప్లయింగ్ ఆఫ్ గూడ్స్ ఫర్ ద ప్రైస్ ఆఫ్ 1. ఒకటే రేట్కి 2 ఇచ్చాడు. సో దాని మీద ఐటీసీ షాల్ బి అవైలబుల్. ఐటీసీ షాల్ బి అవైలబుల్ టు ద సప్లయర్ ఫర్ ద ఇన్పుట్స్. అదనమాట. అర్థమైందా? దీని మీద ఇప్పుడు ఒక క్వశ్చన్ చేద్దామా? జంబో సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ సప్లయర్ ఆఫ్ రెడీమేడ్ గార్మెంట్స్, అనౌన్స్డ్ బై 1 get 2 free offer on men's t-shirts on Diwali to boost its sales. వాడు కొంటే 2 ఫ్రీ ఇస్తున్నాడట. ఓకే, యూ ఆర్ రిక్వైర్డ్ టు అడ్వైజ్ ద కంపెనీ ఆన్ ద అవైలబిలిటీ ఆఫ్ ద ఐటీసీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద ఇన్వర్డ్ సప్లైస్ యూజ్డ్ ఇన్ రిలేషన్ టు సచ్ సప్లై. ఆ సప్లై మీద ఐటీసీ మీద మీ పాయింట్ ఏంటి? ఓకే, సో ఇప్పుడు మై క్వశ్చన్ ఏంటంటే ఇది బ్లాక్డ్ క్రెడిట్లో పాయింటే.
బ్లాక్డ్ క్రెడిట్ గిఫ్ట్ ఫ్రీగా ఇచ్చిన గిఫ్ట్స్ ఫ్రీ శాంపిల్స్ మీద పాయింట్. ఇప్పుడు మనం ఏం చదువుకున్నాం యాజ్ పర్ ప్రొవిజన్, గిఫ్ట్స్ ఫ్రీ శాంపిల్స్ కనుక సప్లై అయితే దాని మీద ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో యాజ్ పర్ సర్క్యులర్ చూడు, యాజ్ పర్ సర్క్యులర్ such promotional offers are not individual supplies of free of goods but a case of two or more individual supplies where a single price is being charged for the entire supply. ఇప్పుడు ఒకటి కొంటే 2 ఫ్రీ ఇచ్చాడు అంటే ఇక్కడ ఏంటి 3 ఐటమ్స్ పట్టుకెళ్ళాడు, ఒకటే రేటుకి 3 వస్తువులు ఇస్తున్నాడు. సో అలా చూడాలి. ఇట్ కెన్ బి బెస్ట్ బీ ట్రీటెడ్ యాజ్ సప్లయింగ్ 2 గూడ్స్ ఫర్ ద ప్రైస్ ఆఫ్ 1. ఓకే, అప్పుడేంటి, అప్పుడు అది సప్లై కాబట్టి దాని మీద మనం ఐటీసీ తీసుకోవచ్చు. Taxability of such supply will be dependent upon whether the supply is a composite or mixed supply, and the rate of tax shall be determined as per the provisions of Section 8. ITC shall be available to the supplier for the input service capital goods used in the relation of such supply of goods, services or both as a part of such offers. Therefore, in the given case, the given case is not the case of individual supplies. That individual supplies కింద ట్రీట్ చేయకూడదు, but a case of 3 individual supplies where a single price is being charged for the entire supply. Thus, Jumbo Sales Limited will be entitled to avail, అందుకనే will be entitled to avail ITC on the input service and capital goods used in the relation to supply of t-shirts as part of such offer. Okay, we are done with question number 3. So now we are carrying with blocked credits. Blocked credit లో ఇంకొకటి ఇప్పుడైతే మోటార్ వెహికల్స్ రిలేటెడ్ పాయింట్ చూద్దాం. అంటే ఈ వీడియోలో మొత్తం మనం ఏం టార్గెట్ చేస్తున్నాం అంటే బ్లాక్డ్ క్రెడిట్ మాత్రమే టార్గెట్ చేస్తున్నాం. ఓకే, అందులో ఇప్పుడు బ్లాక్డ్ క్రెడిట్ ఏ సెక్షన్ చెప్తుంది, 17 సబ్సెక్షన్ 5 చెప్తుంది. మోటార్ వెహికల్స్ని 3 కేటగిరీస్ కింద విడగొట్టాడు. అలాగా ట్రాన్స్పోర్టింగ్ పర్సన్స్, వెజల్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ అదర్స్. ఫర్ ట్రాన్స్పోర్టింగ్ పర్సన్స్ అంటే ఏంటి, ఆ యొక్క వెహికల్ యొక్క కెపాసిటీ మోర్ దాన్ 13 మెంబర్స్ మోసుకెళ్ళే కెపాసిటీ ఉందా. ఇక్కడ మోర్ దాన్ 13 మెంబర్స్ అంటే ఏంటి, ఎవరిని ఇంక్లూడింగ్ డ్రైవర్ని కూడా కౌంట్ చేయాలి, ప్యాసింజర్స్నే కాదు. ఓకే, అప్పుడు అది కనుక ఆ వెహికల్ కనుక 13 పర్సన్స్ కన్నా ఎక్కువ తీసుకెళ్లే కెపాసిటీ ఉంటే దాని మీద ఐటీసీ అనేది అవైలబుల్. దీనికి ఒక కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పగలంటే స్టేజ్ క్యారేజ్ బస్సెస్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ ఎంప్లాయీస్, అంతే కదా. స్టేజ్ క్యారేజ్ అంటే ఏంటి, ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్తే స్టేజ్ క్యారేజ్ కాంట్రాక్ట్స్ అంటారు. స్టేజ్ క్యారేజ్, కాంట్రాక్ట్ బుక్ చేసుకొని ఇక్కడ నుంచి ఇంతమందిని తీసుకెళ్తాం కదా, అవి బస్సెస్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ ఎంప్లాయీస్, అంతే. కొన్ని కంపెనీస్లో షటిల్ బస్సెస్ అని ఉంటాయి, మోర్ దెన్ 13 మెంబర్స్ని ఒకేసారి తీసుకుపోతారు. వీటన్నిటి మీద ఏమవుతుంది, ఐటీసీ అవైలబుల్. ఇంకో పాయింట్ ఏంటంటే ఫర్ ట్రాన్స్పోర్టింగ్ పర్సన్స్ ఒకవేళ 13 మెంబర్స్ కన్నా తక్కువ ఉంటే, వాళ్ళు తీసుకెళ్ళేది 13 మెంబర్స్ కన్నా తక్కువ మెంబర్స్ని తీసుకెళ్తే అక్కడ ఎలాగా, +13 ఆర్ లెస్ దెన్ 13, ఇవి 2 కేటగిరీస్, 2 కింద విడిచాయి. ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాబ్స్ ఉన్నాయి, క్యాబ్స్లో ఎంతమందిని పట్టగలుగుతారు, 4-5 పడతారు, 13 మంది పట్టరు కదా. సో ఇటువంటి వాటి మీద ఏంటంటే వాటి మీద కూడా నువ్వు తీసుకోవచ్చు. ఎప్పుడంటే 3 కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తాయి. ఫర్దర్ సప్లై ఏంటి, నా ఫర్దర్ సప్లైలో 1 సెకండ్ యూజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్, డ్రైవింగ్ స్కూల్స్, ఇవన్నీ తెలిసిన. ఫర్దర్ సప్లై అంటే ఏం చెప్పచ్చు, సెకండ్ హ్యాండ్ డీలరు ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పర్సన్స్ తీసుకెళ్తాడు. ఒకసారి డౌట్ వచ్చింది, చూడు 1 సెకండ్. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కార్ డీలర్ ఏం చేస్తాడు, కార్లు అమ్ముతాడు, సెల్ చేస్తారు కదా, వాడికి ఐటీసీ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఆ కారు 13 పీపుల్ కన్నా తక్కువ కార్లు కూడా అమ్ముతాడు కదా, అదే కెపాసిటీ నార్మల్ కార్ అమ్మేడు అనుకో, కార్ కెపాసిటీ ఎంత 4 పీపుల్ ఎంత ఉంటుంది. అటువంటి కార్లు ఫర్దర్ సప్లై ఆడేంటి కొంటాడు, అమ్ముతాడు, ఫర్దర్ సప్లై ఇటువంటి వాళ్ళకి ఇస్తాం. ఆ తర్వాత యూజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్, ఏంటి ఓలా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్. కానీ ఇప్పుడు ఓలా
ర్యాపిడో ఈ బిజినెస్లు రన్ చేసే వాళ్ళకి, లేదంటే డ్రైవింగ్ స్కూల్స్ పెట్టుకుంటారు కదా, వీళ్ళకి కూడా వెహికల్స్ మీద, మోటార్ వెహికల్స్ మీద లెస్ దెన్ 13 మెంబర్స్ ఉన్నా సరే వాళ్ళకి ఐటీసీ అనేది ఇస్తాం. అదే అదర్ కేసెస్లో మిగిలిన అన్ని కేసెస్లో కూడా మనం ఐటీసీ అనేది నాట్ అవైలబుల్. ఓకే, సో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పర్సన్స్ అయిపోయింది. దాని తర్వాత ఏం చూస్తున్నాం, వెజల్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్. వెజల్స్ అంటే తెలుసు కదా, సముద్రంలో తిరిగే వెజల్స్. ఎయిర్ క్రాఫ్ట్ విమానాలు, ఇవి కూడా ఫర్దర్ సప్లై అయితే ఓకే, ఎలిజిబులే. యూజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ ఎలిజిబుల్. డ్రైవింగ్ స్కూల్స్ అయితే ఎలిజిబులే. యూజ్డ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్, ఈ దీంట్లోనే ఒక కొత్త పాయింట్ ఇచ్చాడు, ఏంటి, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ దీనికి ఇచ్చాడు. వెజల్స్, ఎయిర్ క్రాఫ్ట్స్కి అయితే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ మీద కూడా అది ఐటీసీ ఇస్తాం. మిగిలిన అన్ని కేసెస్లో కూడా ఐటీసీ అనేవి నాట్ అవైలబుల్. ఇంకా ఇవి కాకుండా ఏంటి, లెస్ దెన్ 13 మోటార్ వెహికల్స్, కెపాసిటీ లెస్ దెన్ 13 అయితే 13 లేదు. ఇంకోటి ఏంటి, వెజల్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్. వెజల్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి మాట్లాడావు. ఆ తర్వాత అదర్స్, ఈ రెండు కాకుండా అదర్స్ ఏంటి, జేసీబీస్, ట్రక్స్, లారీస్, ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. వీటి మీద ఐటీసీ అనేది అవైలబులే. ఓకే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే, వీటి మీద పైన చెప్పిన మోటార్ వెహికల్ మీద రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్ ఛార్జెస్, సర్వీసింగ్, హైరింగ్ అండ్ రెంటింగ్ ఆఫ్ లీజింగ్, ఇవన్నీ కూడా ట్యాక్సిబుల్లా, ఎగ్జెంప్టెడ్. వీటి మీద ఐటీసీ క్లెయిమ్ చేసుకోకూడదా అంటే, పై దాని మీద నువ్వు ఐటీసీ క్లెయిమ్ చేయగలిగితే కింద దాని మీద కూడా నువ్వు ఐటీసీ క్లెయిమ్ చేయొచ్చు. అంటే వీటి మీద కూడా క్లెయిమ్ చేయొచ్చు. మోటార్ వెహికల్స్, వెజల్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ మీద ఇఫ్ ఐటీసీ అవైలబుల్ విత్ రెస్పెక్ట్ టు మోటార్ వెహికల్స్, వెజల్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్, దెన్ ఐటీసీ అవైలబుల్ ఆన్ దోస్ సర్వీసెస్. ఈ సర్వీసెస్ మీద కూడా నీకు ఐటీసీ అవైలబుల్గా ఉంటుంది. ఇఫ్ ఐటీసీ నాట్ అవైలబుల్ విత్ రెస్పెక్ట్ టు మోటార్ వెహికల్స్, వెజల్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్, వీటి మీద ఐటీసీ నాట్ అవైలబుల్ అయితే అప్పుడు ఏం చేస్తాం, ఐటీసీ నాట్ అవైలబుల్ ఆన్ దోస్ సర్వీసెస్, ఈ సర్వీసెస్ మీద ఐటీసీ నాట్ అవైలబుల్. ఓకే. సో ఇప్పుడు మనకి పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ కీ పాయింట్స్ దగ్గరికి వెళ్దాం. వెల్ డిటర్మైన్ ద కెపాసిటీ ఆఫ్ ద డ్రైవర్ షుడ్ బీ ఇంక్లూడెడ్. ఆ 13 కెపాసిటీ చూసేటప్పుడు డ్రైవర్ని కూడా ఇంక్లూడ్ చేయాలి. ఫర్దర్ సప్లై ఇంక్లూడింగ్ పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ మోటార్ వెహికల్స్ ఆర్ మోటార్ వెహికల్స్ యూజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ రెంటింగ్, హైరింగ్ అండ్ లీజింగ్. ఏంటి ఫర్దర్ సప్లై అంటే ఏం చెప్తున్నాడు, అది రెంట్లకి ఇవ్వడం కానీ, హైర్ చేసుకోవడం కానీ, లీజ్కి ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఫర్దర్ సప్లైలో ఇంక్లూడ్ అవుతూ ఉంటారు. రిపేర్స్, ఇన్సూరెన్స్ అండ్ సర్వీసింగ్ ఆఫ్ మోటార్ వెహికల్స్ ఆర్ రిసీవ్డ్ బై ఏ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈజ్ ఆల్వేస్ ఎలిజిబుల్ ఫర్ ఐటీసీ. ఇప్పుడు నా వెహికల్ మీద నేను ఏంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటా, అది నాకు ఐటీసీ ఇవ్వడాడు కానీ ఇన్సూరెన్స్ నాకు నా తరపున ఎవడు చేస్తాడు, ఇన్సూరెన్స్ కంపెనీ వాడు నాకు నా వెహికల్ని రిపేర్ చేసి ఇస్తాడు. అప్పుడు ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్సూరెన్స్ వాడికి ఐటీసీ తీసుకోవచ్చు కానీ మనం తీసుకోకూడదు. అదే చెప్తున్నాడు, ఇన్సూరెన్స్ కంపెనీకి ఈజ్ ఆల్వేస్ ఎలిజిబుల్ ఐటీసీ అనేది ఆల్వేస్ ఎలిజిబుల్. ఓకే, దాని తర్వాత చెప్తున్నాడు, హైరింగ్ ఆర్ రెంటింగ్ ఆర్ లీజింగ్ ఆఫ్ మోటార్ వెహికల్స్ యాజ్ ఎ స్టాట్యూటరీ ఆబ్లిగేషన్ బై ఎంప్లాయర్ టు ఎంప్లాయీ ఈజ్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ఐటీసీ. ఇప్పుడు నువ్వేం చెప్పావు పైన, కార్లు లెస్ దెన్ 13 కెపాసిటీ ఉన్నవి, ఇది ఫర్దర్ సప్లై, ఇంకోటి ఫర్దర్ సప్లై ఒకటి, బిజినెస్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ కానీ, డ్రైవింగ్ స్కూల్స్, ఈ 3 కేసెస్లోనే ఎలిజిబుల్ అన్నాం, మిగిలిన అన్ని కేసెస్లో నాట్ ఎలిజిబుల్ అన్నాం. ఇప్పుడు నార్మల్లో ఒకడు ఇండివిజువల్ కార్ ఏం చేస్తాడు, ఎంప్లాయీస్ని తీసుకెళ్తూ ఉంటాడు. అదేంటి, యాజ్ పర్ స్టాట్యూటరీ ఆబ్లిగేషన్స్ ప్రకారం ఇప్పుడు కాగ్నిజెంట్ ఏం చేస్తాడు, ఆఫ్టర్ నైట్ అయితే లేడీస్కి క్యాబ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాడు తీసుకెళ్ళడానికి. సో ఈ క్యాబ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నందుకు ఎందుకు ప్రొవైడ్ చేస్తాడు, అది యాజ్ ఎ స్టాట్యూటరీ ఆబ్లిగేషన్ కింద ప్రొవైడ్ చేస్తాడు. సో ఈ స్టాట్యూటరీ ఆబ్లిగేషన్ కింద ఎప్పుడైనా ఏమైనా ప్రొవైడ్ చేస్తే అదేమవుతుంది, దాని మీద ఐటీసీ అనేది ఎలిజిబుల్, ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఇంపార్టెంటే చూడే, అంబులెన్స్ క్యారవన్. ఈ అంబులెన్స్ క్యారవన్ ఏ కేటగిరీలోకి వస్తుంది, మోటార్ వెహికల్స్ లెస్ దెన్ 13 లేదంటే మోర్ దెన్ 13 కెపాసిటీ తీసుకోకూడదు. ఆ తర్వాత ఏంటి, వెజల్స్, ఎయిర్ క్రాఫ్ట్స్లో అదర్ కేటగిరీస్లో ఏమన్నా లారీస్, ట్రక్స్ అని చెప్పి అందులోకి ఇది కూడా వస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు, అంబులెన్స్ క్యారవన్ నాట్ మోటార్ వెహికల్స్, ఇవి మోటార్ వెహికల్ కాదంట, ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పర్సన్స్. ఇది పర్సన్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కాదు కదా, ఇది ట్రాన్స్పోర్టింగ్ పర్సన్స్ కాదు కదా, అది అంబులెన్స్ క్యారవన్స్. వాటి పర్పస్ ఏంటి, పేషెంట్లు తీసుకెళ్ళడం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన డిస్కషన్ ఏంటంటే, హాస్పిటల్స్కి అవుట్వర్డ్ సప్లైస్ అనేవి ఏంటి ఎగ్జెంప్టెడ్, కానీ అంబులెన్స్ అనేది ఏంటి, అంబులెన్సెస్ దగ్గర నుంచి ఇన్వర్డ్ సప్లై తీసుకుంటుంది. సో వీటి మీద ఐటీసీ క్లెయిమ్ చేసుకొచ్చా చేయలేవా అంటే ఏంటి క్వశ్చన్, చూడు జాగ్రత్తగా. ఎప్పుడు కూడా ఐటీసీ క్లెయిమ్ చేయాలంటే బేసిక్ రూల్ ఏంటంటే, వెన్ యువర్ అవుట్వర్డ్ సప్లై ఈజ్ ట్యాక్సిబుల్
దెన్ వీ విల్ గివ్ యూ ఐటీసీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఎప్పుడు ఇస్తాను నీ ఇన్పుట్స్ మీద, అప్పుడు నీకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది నేను ఏం చేస్తాను, ఇస్తాను నీ ఇన్పుట్స్ మీద. నీ అవుట్పుట్ ట్యాక్స్ అనేది ట్యాక్సిబుల్ కానప్పుడు ఇన్పుట్స్ మీద నేను ఇవ్వను కదా. ఓకే, ఆ తర్వాత ఏం చెప్తున్నాడు, క్యారవన్స్ ఆర్ నాట్ మోటార్ వెహికల్స్. ఫిల్మ్ స్టార్స్ ఉంటారు కదా, వీళ్ళకి క్యారవన్స్ ప్రొవైడ్ చేస్తారు మేకప్స్ కానీ ఇలాగా, వాటి మీద కూడా వాటి మీద క్లెయిమ్ చేసుకోవచ్చు అనుకుంటా. అదర్స్ కానీ అంబులెన్స్ మీద క్లెయిమ్ చేయలేం. ఓకే, దాని తర్వాత చూస్తే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ పాయింట్ ఉంది చూడు. కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సర్వీసెస్, ఎనీ సర్వీసెస్, వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీసెస్, గూడ్స్, వీటి మీద ఐటీసీ అనేది బ్లాక్డ్. కన్స్ట్రక్షన్ సర్వీసెస్లో ఏ సర్వీస్ అంటే సర్వీస్ అంటే ఏంటి, ఇంటీరియర్ సర్వీసెస్, ఇంటీరియర్ డిజైనింగు, ఆర్కిటెక్చర్ డిజైనింగు, ఇవన్నీ కూడా సర్వీసెస్. వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీసెస్ అంటే ఏంటంటే మన ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఉంటుంది. నేను ఒక ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవడానికి నేనేం చెప్తాను, ఒక ఇంజనీర్ని కాంటాక్ట్ అయ్యి సార్ నాకు ప్లాన్ ఇవ్వండి అంటే ఇంజనీర్ ఏం చేస్తాడు, నా ప్లాన్ ఇస్తాడు. ఆ తర్వాత నేను చేస్తాను రా మెటీరియల్ సిమెంట్ అవన్నీ నేను కొనుక్కొని నేను చేస్తాను. అదేంటి, నేను ఒక ఇంజనీర్కి కాంట్రాక్ట్ ఇస్తాను కదా, కానీ వాడిది ఏమవుతుంది, అది ఏమవుతుందంటే కానీ గూడ్స్ నేనే కొంటా, వాడు జస్ట్ కాంట్రాక్ట్ ఆడు మొత్తం లేబర్ని ఎంప్లాయ్ చేసి కావాల్సిన ఐటమ్స్ అన్నీ పెట్టుకొని ఎంప్లాయీస్ని పెట్టుకొని వాడు చేస్తాడు. దీన్ని ఏమంటారంటే లేబర్ కాంట్రాక్ట్ అంటారు, దాన్ని వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్ అంటారు. వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్ అవ్వాలంటే ఏమవ్వాలి, నేనేమంటానంటే నాకు ఒక ప్లేస్ ఉంది, నాకు ఇక్కడ బిల్డింగ్ కట్టేసి ఇచ్చాయని చెప్పి జస్ట్ ఒక కాంట్రాక్టర్ చెప్తాను. ఆ కాంట్రాక్టరే రా మెటీరియల్ ప్రొక్యూర్ చేస్తాడు, వాడే బిల్డ్ చేస్తాడు, బిల్డ్ చేసి ఇస్తాడనమాట. దాన్ని వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్ అంటనమాట. ఆ తర్వాత ఏంటి, పర్చేజ్డ్ గూడ్స్ని కొనుక్కోవడం. వీటన్నిటి మీద కూడా మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేదు. ఎప్పుడు పర్చేజ్డ్ ఆర్ రిసీవ్డ్ ఇన్ రిలేషన్ టు కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఐటీసీ నాట్ అవైలబుల్ ఆన్ దోస్ ఇన్వర్డ్ సప్లైస్, వాటి మీద ఐటీసీ లేదు. వర్క్స్ కాంట్రాక్ట్ ఇన్వాల్వ్స్ అంటే ఏంటి, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ, అదే ప్రాపర్టీ ఇచ్చేస్తాను, దాంతోపాటు ఇన్ గూడ్స్ యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్, గూడ్స్ సర్వీస్ అన్నీ ఆడే ప్రొవైడ్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తాడు ఫర్ ఏ సింగిల్ కన్సిడరేషన్. మనం ఏంది ఆ పనికి ఇంతని చేసి పే చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఏంటి, ద అబోవ్ డిస్కషన్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు సప్లయర్. The above discussion is not applicable to supplier. That is, if a works contractor receives construction services for construction of immovable property, then ITC cannot be availed on the construction services. ఇప్పుడేంటి ఇది, నేను ఇప్పుడు వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీసెస్ దాని తర్వాత గూడ్స్ మీద ఐటీసీ అవైలబుల్ ఇవ్వరు అని చెప్పాను, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ మీద. అది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో, నా ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ ఇది రియల్ ఎస్టేట్ వాళ్ళు బిల్డర్స్ ఉంటారు, బిల్డర్స్గా ఏం చేస్తారు, వాళ్ళ పని ఏంటి, బిల్డ్ చేయడమే. వాళ్ళు రా మెటీరియల్ ప్రొక్యూర్ చేస్తారు, బిల్డింగ్లు కడతారు, అమ్మేసుకుంటారు. వీళ్ళకి మాత్రం అది అప్లికబుల్ కాదు, వాళ్ళకి ఐటీసీ ఇస్తాం. మళ్ళీ అదే చెప్తున్నాను, ఈ డిస్కషన్ ఎవరికి అప్లికబుల్ కాదంట, సప్లయర్కి అప్లికబుల్ కాదంట. ఏ వర్క్స్ కాంట్రాక్టర్, ఇప్పుడు వర్క్స్ కాంట్రాక్టర్ అనేవాడు రిసీవ్ చేసుకుంటాడు సర్వీసెస్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, దెన్ ఐటీసీ కెన్ బి అవైల్డ్ ఫర్ కన్స్ట్రక్షన్ సర్వీసెస్. సప్లయర్కి మాత్రం ఐటీసీ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ ఇస్తాం. ఓకే డన్. Construction of plant and machinery even though immovable property. Construction of plant and machinery even though immovable property అట. ఫస్ట్ పాయింట్ అర్థమైందా, సప్లయర్ ఎవడైతే బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తాడో వాడికి మాత్రం ఏమిస్తాం, we will give him వాడికి ఐటీసీ అనేది ఇస్తాం. ఓకే, సెకండ్ పాయింట్ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఈవెన్ దో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ప్లాంట్ అండ్ మిషనరీ ఎక్స్క్లూడ్స్ టెలికమ్యూనికేషన్ టవర్స్ అండ్ పైప్ లైన్స్ లేడ్ అవుట్ సైడ్ ద ఫ్యాక్టరీ. అంటే ఇది ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ మీద, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మీద ఇవన్నీ ఇది సర్వీసెస్ కానీ కన్స్ట్రక్షన్ ఆఫ్ వర్క్స్ కాంట్రాక్ట్ కానీ గూడ్స్ కానీ అయితే వాటికి ఐటీసీ ఇవ్వని చెప్పు. కానీ ఇక్కడ ఏం చెప్తుంటే ప్లాంట్ అండ్ మిషనరీకి సంబంధించింది అయితే, ఇప్పుడు పైన ఒక ప్లాంట్ అండ్ మిషనరీకి సంబంధించిన కన్స్ట్రక్షన్ కోసం నువ్వు ఇంకర్ అయితే అప్పుడు నీకు నేనేమిస్తాను, ఐటీసీ ఇస్తాను, ఈవెన్ దో ఇట్ ఈజ్ ఏ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇక్కడ ఏం చెప్పావు, ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి ఇవ్వనని చెప్పాను. ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఈవెన్ దో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అయినా సరే అది ప్లాంట్ అండ్ మిషనరీ కన్స్ట్రక్షన్ సంబంధించింది అయితే దాని మీద నేను ఐటీసీ ఇస్తాను అని చెప్తున్నాడు వీడు. కానీ ప్లాంట్ అండ్ మిషనరీ డెఫినేషన్లో కొన్ని ఎక్స్క్లూడ్ చేశాడు. ఏం ఎక్స్క్లూడ్ చేశాడు, టెలికమ్యూనికేషన్ టవర్స్ని ఎక్స్క్లూడ్ చేశాడు,
పైప్ లైన్స్ లేడ్ అవుట్ సైడ్ ద ఫ్యాక్టరీ. ఇప్పుడు టెలికమ్యూనికేషన్ టవర్స్ అంటే ఏంటి? టెలికమ్యూనికేషన్ టవర్స్ అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఎయిర్టెల్ టవర్స్ కానీ ఈ టవర్స్ కట్టేటప్పుడు కింద పెద్ద ఫౌండేషన్ వేయాలి. ఆ ఫౌండేషన్కి అయిన ఖర్చుని మాత్రం వాటి మీద మాత్రం ఐటీసీ ఇవ్వడు. అలాగే పైప్ లైన్స్ లైడ్ అవుట్ సైడ్ ద ఫ్యాక్టరీ. మనం పెద్ద ఫ్యాక్టరీ అండి, మన ఫ్యాక్టరీ లోపల ఏంటి పెద్ద పెద్ద గొట్టాలు వేసి కన్స్ట్రక్షన్ చేయాలి. కానీ విత్ ఇన్ ద ఫ్యాక్టరీలో ఎంత పైపులు వేసినా సరే నీకు ఎలిజిబులే. కానీ అవుట్ సైడ్ ద ఫ్యాక్టరీ బయట ఏం చేసుకున్నా సరే అది ఇన్ఎలిజిబుల్. ఇప్పుడు ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు టవర్స్ కట్టడానికి ఫౌండేషన్ వేసాను అన్నాం. అదే టవర్స్ కాకుండా పెద్ద ప్లాంట్ అండ్ మిషనరీ ఉందండి, ఆ ప్లాంట్ అండ్ మిషనరీ కింద పెద్ద ఫౌండేషన్ వేయాలి, అది కదలకుండా ఉండాలండి. ఇప్పుడు దీని మీద ఇస్తాం అంటే దీని మీద మళ్ళీ ఇస్తాం ఐటీసీ. ఎందుకంటే దీని మీద ఐటీసీ ఇవ్వనని ఎక్కడ చెప్పలేదు కదా, దీని మీద ఒక క్వశ్చన్ ఇచ్చాడు అందుకని చెప్పాను. నెక్స్ట్ ఏంటి? ఇఫ్ కన్స్ట్రక్షన్ ఎక్స్పెండిచర్ ఈ చార్జ్ టు P&L దెన్ ఆల్సో ఐటీసీ కెన్ బి అవైల్డ్ ఆన్ ది ఇన్వర్ట్ సప్లైస్. ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆ కన్స్ట్రక్షన్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో నువ్వు P&Lలో చూపించావు అనుకో, దాని మీద కూడా నేను ఐటీసీ ఇస్తాను. ఓకే, సేల్. ఇప్పుడు ఇక్కడతో మనకి కన్స్ట్రక్షన్ సర్వీసెస్ మీద కూడా అయిపోయింది పాయింట్. నెక్స్ట్ ఏంటి? సేల్ ఆఫ్ బిల్డింగ్ బై ఎ ప్రమోటర్ ఆర్ బిల్డర్ వెన్ కవర్డ్ అండర్ సప్లై. ఇప్పుడు ఏం చేస్తున్నాడు వీడు? బిల్డర్ అనేవాడు బిల్డింగ్ అమ్ముతున్నాడండి. ఏంటి? ఇప్పుడు రెండు కేటగిరీస్ కింద పెట్టకూడదాం. ఒకటి రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, ఇంకోటి కమర్షియల్ అపార్ట్మెంట్స్. కమర్షియల్ కన్స్ట్రక్షన్స్, రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్స్. రెసిడెన్షియల్ వాటి మీద ఏం తీసుకొచ్చి ఎయిదర్ హీ కెన్ టేక్ 1.5% or 7.5%. ఐటీసీ నాట్ అవైలబుల్ ఈవెన్ దో సచ్ ఇన్వర్ట్ సప్లైస్ ఆర్ నాట్ బ్లాక్డ్ ఐటీసీ. 1 second. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే జిఎస్టీ 1.5% ఆర్ 7.5% మీద పే చేస్తున్నప్పుడు ఐటీసీ అనేది ఇవ్వము. ఎవరికి? రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కానీ రెసిడెన్షియల్ సంబంధించిన మీద ఎవరికి ఇవ్వవు? నువ్వు ఇండివిజువల్కి ఇవ్వా లేకపోతే బిల్డర్కి ఇవ్వా? బిల్డర్కి ఇవ్వను నేను, ఇండివిజువల్కి కాదు. బిల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. బిల్డర్కి ఐటీసీ అనేది నాట్ అవైలబుల్. ఐటీసీ నాట్ అవైలబుల్. ఈ ఇన్వర్ట్ సప్లైస్ ఎక్కడ కూడా బ్లాక్ చేయలేదు బ్లాక్డ్ ఐటీసీలో, బట్ అయినప్పటికీ వీళ్ళకి ఇవ్వము. ఈ ఐటీసీ నాట్ అవైలబుల్ ఈవెన్ దో సచ్ ఇన్వర్ట్ సప్లైస్ ఆర్ నాట్ బ్లాక్డ్ ఐటీసీ. ఓకే, అదే కమర్షియల్ కన్స్ట్రక్షన్స్ అయితే either 12% or 18% పే చేస్తున్నప్పుడు ఐటీసీ అనేది వేస్తాం. ఇది ఎందుకంటే కమర్షియల్ కన్స్ట్రక్షన్స్ కాబట్టి బిల్డర్కి ఐటీసీ అవైలబుల్ ఆన్ ఇన్వర్ట్ సప్లైస్ అదర్ దాన్ బ్లాక్డ్ క్రెడిట్. బ్లాక్డ్ క్రెడిట్ ఏదైతే పైన చెప్పామో వీటి మీద కాకుండా మిగిలిన అన్నింటి మీద కూడా వీళ్ళకి ఏమి ఇస్తాం? విల్ గివ్ హిమ్ ఐటీసీ అనేది ఇస్తాం. ఈ ఒక్క పాయింట్ తర్వాత మనం ఏం చేస్తాం? మొత్తం ఐటీసీ ఇంకొక చిన్న పాయింట్ ఉంది, తర్వాత చేద్దాం. ఇప్పుడు దీని మీద మనం ఏం చేద్దాం అంటే క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చూడు, క్వశ్చన్ నెంబర్ 8 ఫ్రమ్ స్టడీ మెటీరియల్. విత్ రిఫరెన్స్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ద సెక్షన్ 17 ఎగ్జామిన్ ద అవైలబిలిటీ ఆఫ్ ఐటీసీ ఇన్ ద ఫాలోయింగ్ ఇండిపెండెంట్ కేసెస్. ఓకే, ఎంబీఎఫ్ లిమిటెడ్, an automobile company, has availed works contract service for construction of a foundation on which a machinery to be used in the production process is to be mounted permanently. ఏమర్థమైంది? ఒక కంపెనీ అనేది వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్ తీసుకుందంట. దేనికి? ఫర్ ఫౌండేషన్ ఆఫ్ ఏ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ ఫౌండేషన్ ఆన్ విచ్ ఏ మిషనరీ టు బీ పర్మనెంట్లీ. ఒక మెషినరీని పర్మనెంట్గా పెట్టడానికి, ఒక ఫౌండేషన్ వేసుకోవడానికి వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్ తీసుకుంది. ఓకే, నార్మల్గా మనం ఏం చదువుకున్నాం? ప్రొవిజన్ గుర్తు రావాలి. వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీసెస్ మీద ఎప్పుడైతే పర్చేజ్ రిసీవ్డ్ ఇన్ రిలేషన్ టు కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి ఎప్పుడైనా సరే వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీసెస్ తీసుకుంటే అది బ్లాక్డ్ క్రెడిట్ అని చెప్పాం. కానీ దానికి ఒక ఎక్సెప్షన్ ఇచ్చాం. ఏమి ఇచ్చాం? కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మెషినరీ ఈవెన్ దో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అయినప్పటికీ, కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మెషినరీ ఈవెన్ దో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అయితే ఎక్స్క్లూడింగ్ ఎవరికి? టవర్స్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ టవర్స్ కానీ అండ్ పైప్ లైన్స్ లేడ్ అవుట్ సైడ్ ఫ్యాక్టరీ, వీళ్ళిద్దరికి తప్పితే మిగిలిన అందరికి కూడా ప్లాంట్ అండ్ మెషినరీ మీద కన్స్ట్రక్షన్ జరిగితే వాటికి ఐటీసీ ఎలిజిబుల్ అని చెప్పాం. అంతే రాస్తాం ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏం చెప్తాడు? సెక్షన్ 17 సబ్సెక్షన్ 5C కింద ఏం చెప్తున్నాడు? ఫర్ దట్ ప్లాంట్ అండ్ మెషినరీ, నార్మల్గా ఇది బ్లాక్డ్ క్రెడిట్ అని చెప్తాంరా, అదే చెప్తాడు చూడు. ఇది బ్లాక్డ్ క్రెడిట్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించిన అది బ్లాక్డ్ క్రెడిట్. అయితే ఫర్దర్ ప్లాంట్ అండ్ మెషినరీ ఏం చెప్పాడు? అండ్ ఇంక్లూడ్స్ ఎ ఫౌండేషన్ ఆర్ స్ట్రక్చరల్ సపోర్ట్ బట్ ఎక్స్క్లూడ్స్ ల్యాండ్, బిల్డింగ్ ఆర్ అదర్ సివిల్ స్ట్రక్చర్స్. పాయింటే. సో ఇక
including foundation structural point. Thus, in the view of the above mentioned, ITC is available in respect of works contract service availed by అందుకని వీటికి ఏమి ఇస్తామట ఐటీసీ అనేది ఇస్తాం వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్ మీద కూడా. ఇట్ ఈస్ ఎయిమ్డ్ దట్ ఎక్స్పెండిచర్ ఇంకర్ టువర్డ్స్ వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్ ఈజ్ క్యాపిటలైజ్డ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎంబీఎఫ్ లిమిటెడ్ అండ్ నో డిప్రిసియేషన్ హ్యాస్ బీన్ క్లెయిమ్డ్ ఆన్ ద ట్యాక్స్ కాంపోనెంట్. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే బేసిక్స్ కొన్ని ఉంటాయి అయితే ఐటీసీ ఇవ్వాలంటే. ఏదన్నా సరే డిప్రిషియేషన్ క్లెయిమ్ చేసినప్పుడు ఐటీసీ అనేది తీసుకోకూడదు. ఏదో డిప్రిషియేషన్ అన్నా క్లెయిమ్ చేసుకో, లేదంటే ఐటీసీ అన్నా తీసుకో. రెండు అంటే ఇవ్వను, అది చెడు చెప్పేది. ఇప్పుడు మనం ఏం అజ్యూమ్ చేసుకోవాలి, ఆడికి ఐటీసీ అనేది ఇస్తాం మనం, బట్ అజ్యూమింగ్ ఆడు డిప్రిషియేషన్ క్లెయిమ్ చేయట్లేదని నేను అజ్యూమ్ చేసుకుంటున్నాను, అది దాన్ని ఒక క్యాపిటల్ నేచర్ కింద ట్రీట్ చేస్తున్నాడు. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటి సెకండ్ పాయింట్లో, షా అండ్ కన్స్ట్రక్షన్స్ ప్రొక్యూర్డ్ సిమెంట్, పెయింట్, ఐరన్ రాడ్స్ and services of architects and interior designers for construction of a commercial complex for one of its client. వాడు క్లయింట్ కోసం చేస్తున్నాడు అంటాడు. అంటే ఇదేంటి వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాడు, షా కాంట్రాక్టర్ సర్వీస్ కన్స్ట్రక్షన్స్ గురించి మాట్లాడుతున్నాడు. షా అండ్ కన్స్ట్రక్షన్స్ అనేవాడు ఏం చేశాడు, రా మెటీరియల్ ప్రొక్యూర్ చేస్తున్నాడు, బిల్డింగ్ తయారు చేస్తున్నాడు. ఎవరి కోసం, వాడు క్లయింట్ కోసం. ఇప్పుడు వీడికి ఐటీసీ ఇస్తామంటే ఐటీసీ ఇస్తాను, ఎవరికి ఇస్తాను, నేను బిల్డర్కి ఇస్తున్నాను. అదే ఇండివిజువల్కి అయితే ఇవ్వట్లే, నేను సప్లయర్కి ఇస్తున్నాను కాబట్టి ఇది ఐటీసీ ఎలిజిబుల్ అని రాయొచ్చు. బ్లాక్డ్ ఐటీసీ ఆన్ హీజ్ ఓన్ అకౌంట్, వాడు సొంతంగా అయితే ఇవ్వం. కానీ ఇక్కడ ఏంటి, ఇన్ ద గివెన్ కేస్ షా అండ్ కన్స్ట్రక్షన్స్ యూజ్డ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఫర్ సమ్ అదర్ పర్సన్ అండ్ నాట్ ఆన్ హీజ్ ఓన్ అకౌంట్, హెన్స్ ఐటీసీ ఇన్ దిస్ కేస్ will be allowed. Okay, next question. Third point చూడు, ABC Limited availed maintenance and repair services from Jaggi Motors for a truck used for transporting its finished goods. ట్రక్ అంటే ఏంటి, ట్రాన్స్పోర్టింగ్ ఆఫ్ ప్యాసింజర్స్ కాదు, వెజల్ అండ్ ఎయిర్క్రాఫ్ట్ కాదు, అదర్స్లో ఏం చెప్పాను, ట్రక్కు, లారీసు, జేసీబీస్ ఇవన్నీ చెప్పాను. అందులోకి వస్తుంది. అందులో ఏదైనా సరే ఐటీసీ అనేది ఇస్తాం. అక్కడ ఐటీసీ ఇచ్చినప్పుడు దాని మీద రిపేర్స్, సర్వీసెస్, హైరింగ్, లీజింగ్ ఇవన్నిటి మీద కూడా నేను ఏమిస్తాను, ఐటీసీ అనేది ఇస్తాను. సో ఇక్కడ ఏంటి, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ ఎవరికి, ట్రక్ రిలేటెడ్. ఇప్పుడు దీని మీద కూడా నేను ఐటీసీ ఎలిజిబులే, ఐటీసీ ఇస్తాను. అదే రాస్తాను చూడు, ఐటీసీ ఈజ్ అలౌడ్ ఆన్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్. Thus, ITC on maintenance and repairs availed by Jaggi for a truck used for transporting of finished goods is allowed to ABC Limited. ABC Limited కి వీటి మీద మనం ఏం ఇస్తాం, ఇది ఇస్తాం. ఓకే, డన్. ఇప్పుడు యాక్చువల్లీ ప్రోజన్లో మనం ఇన్వర్ట్ సప్లైస్లో మనం ఏం చూసాం, మోటార్ వెహికల్స్ రిలేటెడ్ చూసాం, కన్స్ట్రక్షన్ సర్వీసెస్ మీద చూసాం, ఆ తర్వాత బిల్డర్ ప్రమోటర్ గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఏముందంటే ఇంకొక పాయింట్ ఉంది, థర్డ్ పాయింట్ అంటే ఇన్వర్ట్ సప్లైస్ మీద. ఇన్వర్ట్ సప్లైస్లో ఫుడ్ అండ్ బెవరేజెస్ గురించి ఇందాకే చెప్పేసా. ఇప్పుడు మిగిలిన కొన్ని ఉంటాయి, మెంబర్షిప్ ఆఫ్ ఏ క్లబ్, హెల్త్ అండ్ ఫిట్నెస్ సెంటర్, మెంబర్షిప్ ఆఫ్ ఏ క్లబ్, హెల్త్ అండ్ ఫిట్నెస్ సెంటర్. ఆ తర్వాత ట్రావెల్ బెనిఫిట్స్ టు ఎంప్లాయీస్ ఆన్ ద వెకేషన్, లీవ్, ట్రావెల్ కన్సెషన్, నాన్ ట్యాక్సిబుల్ రెసిడెంట్, ఫుడ్, బెవరేజెస్, ఇన్సూరెన్స్, బ్యాలెన్స్, వీటి మీద మనం మాట్లాడాలి. ఏంటంటే మెంబర్షిప్ ఆఫ్ ఏ క్లబ్ అండ్ హెల్త్ అండ్ ఫిట్నెస్ సెంటర్ ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఒక ఎంప్లాయీకి మెంబర్షిప్ ఇస్తున్నాడు ఒక క్లబ్లో, లేదంటే హెల్త్ అండ్ ఫిట్నెస్ సెంటర్లో ఇస్తున్నాడు. ఏంటి మెంబర్షిప్ అంటే, లయన్స్ క్లబ్లో మెంబర్షిప్ ఇవ్వడం కానీ, లేదు అంటే జిమ్ మెంబర్షిప్ ఫీజు కడుతున్నాడు అనుకో, ఎవడో ఎంప్లాయీకి పే చేస్తున్నాడు, అది కంపెనీకి దాని మీద జిఎస్టీ పే చేసినప్పుడు ఐటీసీ అనేది తీసుకోవచ్చా అన్నది క్వశ్చన్. తీసుకోకూడదు. ఎందుకు తీసుకుంటావు నువ్వు, దాని మీద ఇవ్వం మేము, బ్లాక్డ్ క్రెడిట్. కానీ దానికి ఒక ఎక్సెప్షన్ ఉంది. ఏం ఎక్సెప్షన్, ప్రొవైడెడ్ బై ఎంప్లాయర్ టు ఎంప్లాయీ అండర్ ఏ స్టాట్యూటరీ ఆబ్లిగేషన్. అంటే ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా, స్టాట్యూటరీ ఆబ్లిగేషన్ ప్రకారంగా ఇస్తున్నాను సార్, నాకు ఇంట్రెస్ట్ లేదు ఇవ్వాలని, బట్ రూల్స్ చెప్తున్నాయి కాబట్టి నేను ఇస్తున్నాను అన్నాడు అనుకో, అప్పుడు వాటి మీద మనం ఏమివ్వచ్చు, ఐటీసీ అనేది ఇవ్వచ్చు. నెక్స్ట్ ఏంటి, ట్రావెల్ బెనిఫిట్స్ టు ఎంప్లాయీస్ ఆన్ ద వెకేషన్. ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి వెకేషన్కి వాడు కంపెనీ పాలసీ ప్రకారం ఒక యాజ్ పర్ స్టాట్యూటరీ ఆబ్లిగేషన్స్ ప్రకారం వాడు ఇస్తున్నాడు అనుకో, కంపెనీ వాడు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఏం చేస్తాడు, ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే స్టాట్యూటరీ ఆబ్లిగేషన్గా కాకుండా వాడు సొంతంగా చేస్తే దాని మీద ఐటీసీ క్లెయిమ్ చేయలేం.
ట్రావెల్ బెనిఫిట్స్ టు ఎంప్లాయీస్ ఆన్ ద వెకేషన్ ఆఫ్ లీవ్ ట్రావెల్ కన్సెషన్. లీవ్స్లో ఊరి మీద తిరగడానికి డబ్బులు ఇస్తుంది అనుకో, అది లీవ్ ట్రావెల్ కన్సెషన్ అనమాట. అది ఇప్పుడు స్టాట్యూటరీ అప్లికేషన్ కింద ఇస్తేనే ఐటీసీ ఇస్తాను, లేదంటే ఇవ్వను. దాని తర్వాత నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్, ఎన్ఆర్టీపీ. నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్, నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్ అయితే నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్కి ఏది ఎక్సెప్షన్స్ ఉన్నాయంట. ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ బై ఎన్ఆర్టీపీ. ఒక ఎగ్జాంపుల్ చెప్పి దీనికి. నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడు. నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్ అంటే ఎవరు? ఇప్పుడు క్రికెట్ ఆడడానికి అబ్రాడ్ నుంచే వస్తారు ఎవరో క్రికెట్ ప్లేయర్స్, వాళ్ళందరూ ఎవరు? నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్స్ అవుతారు. వాళ్ళకి ఐటీసీ ఏమైనా పే చేస్తే వాళ్ళకి ఏమైనా ఐటీసీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇస్తామా అంటే, సో ట్యాక్స్ పే చేసినప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇస్తామంటే ఇవ్వం. కానీ ఒక దాని మీద మాత్రం ఇస్తాం. ఎక్సెప్షన్ ఏంటంటే ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ బై ఎన్ఆర్టీపీ. వాళ్ళతో పాటు వచ్చేటప్పుడు ఏం చేస్తారు? క్రికెట్ బ్యాగ్, క్రికెట్ కిట్టు, ఈ ఇంపోర్ట్స్ తీసుకుంటారు. ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ మీద ఏదైతే ట్యాక్స్ పే చేస్తారో దాని మీద ఐటీసీ ఇస్తాం వాళ్ళకి. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? ఫుడ్ అండ్ బెవరేజెస్ అండ్ అవుట్డోర్ క్యాటరింగ్ సర్వీసెస్ మీద 3 ఎక్సెప్షన్స్ ఉన్నాయని చెప్పాను ఇందాక పైన చెప్పేసాను. ఇన్వర్డ్ సప్లైస్ అండ్ అవుట్వర్డ్ సప్లైస్ ఆర్ సేమ్. ఫుడ్, బ్యూటీ, ఇన్సూరెన్స్, ఈ 3 రిలేటెడ్ ఐటమ్స్ మీద ఇన్వర్డ్ అవుట్వర్డ్ సప్లైస్ సేమ్ అయితే ఇస్తాను. ఇన్వర్డ్ సప్లై ఇస్ పార్ట్ ఆఫ్ కాంపోజిట్ ఆర్ మిక్స్డ్ అవుట్వర్డ్ సప్లై ఇస్తాను. ప్రొవైడెడ్ బై ఎంప్లాయీ టు ఎంప్లాయీ ఇన్ అండర్ ఏ స్టాట్యూటరీ అప్లికేషన్ ఇస్తాను. ఆ తర్వాత ఏంటి? బ్యాలెన్స్. ఇవి కాకుండా మిగిలిన ఏంటి? ఫ్రమ్ ఏ పర్సన్ ఆప్టింగ్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్. నార్మల్ ఇది స్టార్టింగ్ ఐటీసీ అనేది ఎవరికి ఇవ్వం? ఎవడైనా సరే కాంపోజిట్ స్కీమ్లోకి వెళ్ళినోడికి ఐటీసీ అనేది ఇవ్వం, అది మనకు ఆల్రెడీ తెలుసు. ఫర్ పర్సనల్ కన్జంప్షన్ ఏంటి? వాడు పర్సనల్ కన్జంప్షన్ చేసుకుంటే ఇవ్వం, వాడు ఫర్దర్ సప్లైలో అయితేనే ఇస్తాం వాడికి. ఫర్ యూజ్ ఇన్ ద రిలేషన్ టు ఆబ్లిగేషన్స్ అండర్ సిఎస్ఆర్, ఇది ఇంపార్టెంట్. కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ ఏం చేస్తారు? సిఎస్ఆర్ ఆబ్లిగేషన్స్ ప్రకారం కొంత అమౌంట్ని ఇంకర్ చేస్తూ ఉంటారు. ఆ ఇంకర్ అయినప్పుడు వాళ్ళు జీఎస్టీ కూడా పే చేస్తారు. ఈ ఇంకర్ అయిన ఈ జీఎస్టీ ఎక్స్పెన్సెస్ మీద వాడు ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే చెయ్యకూడదు. సిఎస్ఆర్ యాక్టివిటీస్ మీద జీఎస్టీ అనేది, ఐటీసీ అనేది క్లెయిమ్ చేయలేము. ఆ తర్వాత ఏంటి? గూడ్స్ లాస్ట్, స్టోలెన్, డిస్ట్రాయిడ్, రిటర్న్ ఆఫ్ ఆర్ డిస్పోజ్డ్ బై వే ఆఫ్ గిఫ్ట్స్ ఆర్ ఫ్రీ శాంపిల్స్. ఏమన్నా అర్థమైంది? అది గూడ్స్ లాస్ట్. ఇప్పుడు మనం గూడ్స్ ఏమైపోయాయి? ఎవడో దొబ్బేశాడండి, మనం అమ్మలేదు, ఫర్దర్ సప్లై చేయలే, మన దగ్గర దొబ్బేశాడు, లేదంటే కాలిపోయాయి, లేదంటే డిస్ట్రాయ్ అయిపోయాయి, ఇట్లా లేదంటే ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసేసావు, వీటి మీద నీ అవుట్వర్డ్ సప్లై అనేది ట్యాక్సిబుల్ కాలేదు. ఏది? ఫ్రీగా ఇచ్చేసావు, డిస్ట్రాయ్ అయిపోయి, నాశనం అయిపోయాయి. ఇప్పుడు వీటి మీద నువ్వు ఐటీసీ, కానీ ఇన్పుట్స్ మీద నువ్వేంటి ఐటీసీ క్లెయిమ్ చేయొచ్చా, చేయకూడదా అంటే చెయ్యకూడదు అది చెప్తాడు. కానీ ఈ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ ఫ్రీ శాంపిల్స్ మీద ఇందాక ఒక స్టార్టింగ్లో చెప్పాను కదా, ఫ్రీ గిఫ్ట్ శాంపిల్స్ మీద ఎప్పుడైతే 7(1)(c) కింద అది సప్లైలో నువ్వు తీసుకొచ్చావో అప్పుడు దాని మీద నువ్వు ఐటీసీ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, బై 1 గెట్ 2 ఫ్రీ. సో బై 1 గెట్ 1 ఫ్రీ అన్నాడు అనుకో, ఒక వస్తువు కొన్నప్పుడు ఇంకో వస్తువు ఫ్రీగా ఇస్తున్నాడు. దాన్ని ఫ్రీగా ఇస్తున్నాడు చూడకూడదు, 2 వస్తువులు ఒకే వస్తువు యొక్క రేటుకి ఇస్తున్నాడు కాబట్టి అది సప్లై అంటే కన్సిడరేషన్ వచ్చింది, దీని మీద ఇట్ ఈస్ నాట్ ఏ ఫ్రీ సప్లై, సో దాని మీద నేను ఐటీసీ తీసుకోవచ్చు అని చెప్పి ఆలోచించాలి అంతే. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? రికవరీ ప్రొసీజర్స్ ప్రకారం ఏంటి? సెక్షన్ 74, 129, 30 ఈ రికవరీ ప్రొసీజర్ ప్రకారం జిఎస్టీ ఈజ్ నాట్ మ్యాచ్డ్ ఐటీసీ అండ్ ఇట్ కెనాట్ బి అవైల్. నార్మల్గా ఏంటి? మ్యాచ్డ్ ఐటీసీ తీసుకోవాలి, ఇది మ్యాచ్డ్ ఐటీసీ కాదు కాబట్టి తీసుకోకూడదు. ఏంటిది అంటే, నువ్వు ట్యాక్స్ పే చేయలేదు గవర్నమెంట్కి, గవర్నమెంట్ పట్టుకున్నాడు నేను, రికవరీ ప్రొసీడింగ్స్ ప్రకారం నీ దగ్గర వసూలు చేశారు, దొరికిపోయిన తర్వాత నువ్వు నాకు నీ ట్యాక్స్ కట్టాను కదండి ఐటీసీ ఇవ్వండి అంటే ఇవ్వడాడు, అదే చెప్తున్నాడు. విత్ దిస్ వీఆర్ డన్ విత్ ఐటీసీ. బ్లాక్ క్రెడిట్స్ అన్నీ అయిపోయాయి అనుకుంటున్నాను, చూద్దాం. లెట్ us స్టార్ట్ విత్ నెక్స్ట్ క్వశ్చన్. ఇది సేమ్ బ్లాక్ క్రెడిట్ మీద ఉండే క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే ఫ్లోకెమ్ ఈ క్వశ్చన్లో ఇంపార్టెన్స్, ఇది వాల్యుయేషన్ చాప్టర్లో ఉన్న రూల్స్ని కూడా తీసుకొస్తుంది. ఓకే, లెట్ us స్టార్ట్ విత్ క్వశ్చన్ నెంబర్ 25. ఐసీఐ స్టడీ మెటీరియల్లో ఉన్న క్వశ్చన్ నెంబర్ 25. ఫ్లోకెమ్ పాలన్పూర్ గుజరాత్ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ ఏ contract with our refinery Abu Road, Rajasthan on 1st July to supply 10 valves on FOR basis. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుందాం. ఇక్కడ ఏం లేదురా, ఫ్లోకెమ్ అనేవాడు ఒకడు ఉన్నాడు. ఫ్లోకెమ్ అక్కడ ఎక్కడ ఉన్నాడు? గుజరాత్లో ఉన్నాడు. ఓకే, గుజరాత్లో ఉన్నావు నువ్వు ఇప్పుడు ఎవరికి సప్లై చేస్తున్నాడు?
ఆర్ రిఫైనరీ అనేవాడికి సప్లై చేస్తున్నాడు. ఈడెక్కడున్నాడు? రాజస్థాన్‌లో ఉన్నాడు. ఏం సప్లై చేస్తున్నాడు? 10 వాల్వ్స్‌ని సప్లై చేస్తున్నాడు. ఇక్కడి వరకు క్లియర్? ఓకే. ఆడు ఏ బేస్ మీద చేస్తున్నట్టు? ఎఫ్ఓఆర్ బేసిస్. ఎఫ్ఓఆర్ బేసిస్ అంటే వాడు రిసిపియంట్ యొక్క అడ్రస్ దగ్గర ఇన్‌స్టాలేషన్ జరిగే వరకు అయిన ప్రతి ఖర్చును కూడా ఎఫ్ఓఆర్ బేసిస్‌లో వాల్యూలో ఇంక్లూడ్ అవ్వాలి. ఓకే. అది దాని యొక్క ఇంపార్టెన్స్ అనమాట ఎఫ్ఓఆర్ బేసిస్ అంటే. ఇక్కడ క్వెషన్‌లో ఏం చెప్తాడంటే కొన్ని రూల్స్ చెప్తాడు. వాడు ఏమి అడుగుతున్నాడు మనల్ని ఫైనల్‌గా అస్యూమ్ జీఎస్టీ రేట్స్ ఇచ్చాడు. ఏదేదో ఇచ్చాడు. వర్కౌట్ ద నెట్ జీఎస్టీ యాజ్ ద కేస్ మే బీ పేయబుల్. నెట్ జీఎస్టీ పేయబుల్ ఎంత? ఫ్రమ్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్. ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ నుంచి వాడు పే చేయాల్సిన నెట్ జీఎస్టీ పేయబుల్ ఎంత అని అడిగాడు. మనకేం తెలుసు? ఫ్లో అయింది నీ అవుట్వర్డ్స్ మీద ఎంతైతే ట్యాక్స్ పే చేయాలో దాంట్లోంచి నీ అవుట్వర్డ్ సప్లైస్లోంచి ఏం చేస్తావు నువ్వు? ఇన్వర్డ్స్ మీద తీసుకున్న ఐటీసీని తీసేయగా మిగిలిన దాని మీద నువ్వు జీఎస్టీ పే చేస్తావు. ఏమైనా రివర్స్ ఛార్జ్ మెకానిజం ఉంటే యాడ్ చేస్తావు. ఓకే. ఇక్కడ ఫస్ట్ ఒకసారి జాగ్రత్తగా ఒక్కో పాయింట్ చదువుదాం. ఇక్కడ ఏంటంటే ఇందులో క్వశ్చన్లో హైలైట్ ఫస్ట్ వాల్యూ నీ అవుట్వర్డ్ సప్లై మీద ఇప్పుడు ఎవడ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తున్నావు నువ్వు? ఫ్లో కెమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించు. సప్లైర్ ఎవడో ఫ్లో కెమ్. వీడు ఏం చేస్తున్నాడు? 10 వాల్వ్స్ని రిసిపియంట్కి సెల్ చేస్తున్నాడు. సెల్ చేసేటప్పుడు ఇది వాల్యూ ఎంత తీసుకోవాలన్నది తెలియాలి నీకు. అక్కడ ఏం చెప్తున్నాడు? లిస్ట్ ప్రైస్ పెర్ వాల్యూ ఈజ్ 1 lakh ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్సెస్. మొత్తం ఎన్ని ప్రొవైడ్ చేస్తున్నాడు? 10 వాల్వ్స్. ఒక్కొక్క వాల్యూ వాల్వ్ యొక్క వాల్యూ 1 lakh. అంటే 1 lakh ఇంటూ 10 lakhs. 10 అంటే ఎంత? 10 lakhs. ఇప్పుడు చూడు ఇక్కడ కంప్యూటేషన్ ఆఫ్ అవుట్వర్డ్ ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ ఫ్లో కెమ్ ఫర్ ద మంత్ ఆఫ్ జులై. లిస్ట్ ప్రైస్ ఆఫ్ 10 వాల్వ్స్ ఒక్కొక్కటి ₹1,00,000 అయితే మొత్తం వాల్యూ ఎంత? 10 lakhs. ఓకే. ఫస్ట్ ఇది క్లియర్ అయిపోయాయి. నెక్స్ట్ వన్ ఆఫ్ ద కండిషన్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఈజ్ దాట్ ఫ్లో కెమ్ షుడ్ ఎన్ష్యూర్ a two-stage third-party inspection for the valves during the manufacturing process. Cost of two-stage inspection 15,000 is directly paid by refinery to testing agency. ఏంటంట వీళ్ళిద్దరికి ఉన్న మధ్య ఉన్న కండిషన్స్ ఏంటంటే ఫ్లోకెమ్ రిఫైనరీ ఇది ఏం చేయాలి? వాల్వ్స్ పంపించాలి కదా. అయితే వీడు ఈ రిసిపియంట్ మనకేమి ఇచ్చిందని అంటే నువ్వు ఎలా ఆలోచిస్తావంటే సప్లయర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి ఫ్లోకెమ్ నా రిసిపియంట్ నాకేం చేసింది? 2 కండిషన్స్ పెట్టింది అనమాట. వన్ ఆఫ్ ద కండిషన్ ఏంటంటే నేను ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నానో దాన్ని నేనేం చేయాలి? ఇన్స్పెక్షన్ చేయించాలి. ఎవరితో? థర్డ్ పార్టీ ఏజెన్సీతో, టెస్టింగ్ ఏజెన్సీతో నేను ఏం చేయించాలి? ఇన్స్పెక్షన్ చేయించాలి. రైట్. చేయించడానికి డబ్బులు ఎవరు ఇస్తున్నారంట? థర్డ్ పార్టీకి రిసిపియంట్ ఇస్తున్నాడు. ఓకే. రిసిపియంట్ ఇస్తున్నప్పుడు అంటే ఇక్కడ నువ్వు ఒకసారి వాల్యుయేషన్ చాప్టర్లోకి రా. నీ దగ్గర ఉన్న బుక్స్ ఓపెన్ చేసుకుని వాల్యుయేషన్ చాప్టర్లో ఏం చెప్తాడంటే వాల్యూ ఎక్కడుంది 1 సెకండ్ ఓపెన్ చేస్తాను. ఎంతసేపు ఓపెన్ చేయడం? 79 పేజ్లో ఉంది. 79 పేజ్లోకి వస్తే అక్కడ ఏముందంటే సెక్షన్ 15 సబ్సెక్షన్ 2 ఏం చెప్తుందంటే నీ రెసిపియంటు ఎప్పుడైతే ఇంకర్స్ ఎక్స్పెండిచర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద సప్లయర్ అది వాల్యూలో ఇంక్లూడ్ చేయాలని చెప్తుంది. ఈ కండిషన్ కూడా నువ్వు నోట్లో రాసుకో. అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే 15 సబ్సెక్షన్ 2 ప్రకారం ఇప్పుడు నా రెసిపియంటు ఇంకర్ అయ్యేది కూడా నేను యాడ్ చేసుకోవాలి వాల్యూలో. అమౌంట్ పెయిడ్ బై రిఫైనరీ టు టెస్టింగ్ ఏజెన్సీ ఎంతట 15,000 యాడ్ చేసుకున్నాను. ఓకే. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఆర్ రిఫైనరీ రిక్వైర్స్ ఎ స్పెషల్ ప్యాకింగ్ ఫర్ ద వాల్వ్స్. కాస్ట్ ఆఫ్ స్పెషల్ ప్యాకింగ్ ఈజ్ 10,000. ఇక్కడ ఏంటంటే సప్లయర్ ఇంకర్ అవుతున్నాడు. ఆడికి ఏంటంటే ఆడి స్పెసిఫిక్ కండిషన్స్ ఇస్తున్నాడు. నాకు స్పెషల్ ప్యాకింగ్లో ఇవ్వు అని చెప్పి. ఆ స్పెషల్ ప్యాకింగ్ ఏంటి? అది కూడా వాల్యూ ఆఫ్ సప్లైలో ఇంక్లూడ్ అవుద్ది కదా. అంతే కదా. మనం ఎనీ ట్యాక్స్ అదర్ దెన్ జిఎస్టీ షెల్ బి ఇంక్లూడ్ ఇన్ ద ట్యాక్స్. ఆ తర్వాత యాజ్ ఎ ప్యూర్ ఏజెంట్ ఆన్ బిహాఫ్ ద రిసిపియెంట్ సచ్ ఎక్స్పెండిచర్ షెల్ బి ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద వాల్యూ ఇన్ ద కోర్స్ ఆఫ్ సచ్ సప్లై. ఏంటంటే సప్లయర్ ఇన్కర్స్ ఎక్స్పెండిచర్ అండ్ రికవర్స్ ఫ్రమ్ రిసిపియంట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ద సప్లై సచ్ ఎక్స్పెండిచర్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ.
వీడేంటి రిఫైనరీ రిక్వైర్స్ ఎ స్పెషల్ ప్యాకింగ్. వీడికి ఏంటి ఒక స్పెషల్ ప్యాకింగ్ కావాలి. కాస్ట్ ఆఫ్ స్పెషల్ ప్యాకింగ్ ఏంటి అంటే నీ రెసిపియంట్ నా రెసిపియంట్ ఏం చేశాడు, నాకు ఇలా ప్యాకింగ్ కావాలని చెప్పాడు కాబట్టి ఆడు అడిగిన దాంట్లో ప్రొవైడ్ చేస్తాం. సో దాన్ని కూడా మనం యాడ్ చేయాలి కదా వాల్యూలో. ఓకే, దీనికి ఇంత డిస్కషన్ అనవసరం. స్పెషల్ ప్యాకింగ్ 10,000 యాడ్ చేసా. ఆ తర్వాత ఇది అయిపోయింది థర్డ్ పాయింట్. Flowchem arranges for erection and testing of the valves supplied by it at our refinery site. Cost of erection 15,000 for 10 valves. 10 వాల్వ్స్కి కలిపి 15,000 అయిందంట. ఏంటి ఎరెక్షన్ అండ్ టెస్టింగ్ ఎక్కడ చేశాడు ఫ్లోకెమ్ అనేవాడు? రిసిపియంట్ అంటే నేను రిసిపియంట్ ఒక అడ్రస్లో ఎరెక్షన్. ఎరెక్షన్ అంటే ఏంటి? 1 సెకండ్ నాకు. ఎరెక్షన్ అంటే ఏంటి? గూగుల్ ఏం చెప్తుందంటే ఎరెక్షన్ అంటే ఒక మెషినరీ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆ జరిగే ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ని ద ప్రాసెస్ ఆఫ్ ఇన్స్టాలింగ్ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అని చెప్తున్నాడు ఎరెక్షన్ అంటే. ఓకే, మరి అది ఎఫ్ఆర్ బేసిస్ మీద వాడు ప్రొవైడ్ చేస్తున్నాడంటే ఏంటి, ఆడ ఇన్స్టాల్ చేసే వరకు ప్రతి ఖర్చుని వాడు ఇంక్లూడ్ చేయాలి. అప్పుడు దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తాం. ఓకే, ఎరెక్షన్ కాస్ట్ 15,000 యాడ్ చేస్తాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు పాయింట్ మీద 15(2)B థర్డ్ పాయింట్. F4 బేసిస్ కాబట్టి పేమెంట్ ఆఫ్ రైట్ ఈస్ ద లయబిలిటీ. అది కాదు. చార్జ్డ్ ఫర్ ఎనీథింగ్ డన్ సప్లయర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గూడ్స్ ఎట్ ద టైమ్ ఆర్ బిఫోర్ ద డెలివరీ ఆఫ్ ద గూడ్స్ షాల్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ద సప్లై. డెలివరీ ఆఫ్ ద గూడ్స్ ముందు ఏదైతే జరిగినా ప్రతిదీ కూడా వాల్యూ ఆఫ్ ద సప్లైలో యాడ్ చేయాలని చెప్తున్నాడు. ఓకే, అది ఫోర్త్ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఫిఫ్త్ పాయింట్. గూడ్స్ ఆర్ డిస్పాచ్డ్ విత్ ట్యాక్స్ ఇన్వాయిస్ 20th July. దే రీచ్ ద డెస్టినేషన్ ఆన్ 21st July. లారీ ఫ్రైట్ ఎంత పే చేశాడు? 5,000 హ్యాస్ బీన్ పేడ్ బై రిఫైనరీ డైరెక్ట్లీ టు ద లారీ డ్రైవర్. ఎవడు పే చేశాడు? రిసిపియంట్ పే చేశాడు. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సప్లయర్ పే చేసినట్టు కదా, అది కూడా యాడ్ చేసుకుంటాం 15(2)B ప్రకారం. అందులో ఏముంది? నీకేం చెప్పావు? రిసిపియంట్ ఇంకర్స్ ఎక్స్పెండిచర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సప్లయర్ సచ్ ఎక్స్పెండిచర్ షాల్ బి ఇంక్లూడ్ ఇన్ ద వాల్యూని చదువుకున్నావు కదా. సో ఆ పాయింట్ ప్రకారం అది యాడ్ చేసాయి. ఫ్రైట్ కూడా యాడ్ చేస్తా. ఇప్పుడు ఏమైంది? నా టోటల్ వాల్యూ ఆఫ్ ద సప్లై ట్యాక్సిబుల్ సప్లై ఎంత వచ్చింది? 10,45,000. అందులో నీకేం తెలుసు ఇది ఎక్కడ జరుగుతుంది? ఫ్లోకెమ్ అనేవాడు గుజరాత్లో ఉన్నాడు, ఇంకోటి ఎక్కడున్నాడు? రాజస్థాన్లో ఉన్నాడు. ఇంటర్ స్టేట్స్ కాబట్టి 18%. అంటే ఎంత వచ్చింది? 1,88,100. అంతే, క్వశ్చన్ అయిపోయినట్టు ఇక్కడతో. సో అవుట్వర్డ్ ట్యాక్స్ లైబిలిటీ ఎంత ఉందో నాది మొత్తం 1,88,100ని నాకు పే చేయాలి. అయితే ఎజ్యూమ్ జిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ రేట్స్ ఏదో ఇచ్చాడు. అయితే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఇప్పుడు నా ఐటీసీ ఎంత ఉందో నేను చూసుకుంటాను కదా. ఓపెనింగ్ ఐటీసీ ఎంత ఉంది? 20,000. ఎస్జిఎస్టీ సిజిఎస్టీ. ఓకే, నేను ఐటీసీకి సెపరేట్ వర్కింగ్ నోట్ రాసుకుంటా. వీడు వేయలేదు. వేసాడా? వేసాడు. ఇక్కడ ఉంది చూడు. ఓపెనింగ్ ఎంత ఉంది? 20,000. ఓపెనింగ్ క్లియర్ ఉండి ఒకసారి ఇది పెట్టుకోవచ్చు. ఓపెనింగ్ అయిపోయా. నెక్స్ట్ ఏమి ఇచ్చి కొన్ని పాయింట్స్ ఇచ్చాడు. అవైల్డ్ సర్వీసెస్ ఆఫ్ వర్క్స్ కాంట్రాక్ట్ టు ఎరెక్ట్ ఫౌండేషన్ ఆఫ్ ఫర్ ఫిక్సింగ్ ద మెషినరీ టు ద ఎర్త్ ఇన్ ద ఫ్యాక్టరీ. ఒక్కసారి నువ్వు ఎక్కడికి రావాలంటే ఇక్కడ ఒకసారి యూ షుడ్ హోల్డ్ ఆన్. ఇక్కడ ఫ్యూ పాయింట్స్ నువ్వు డిస్కస్ చేయాలి బ్లాక్డ్ ఐటీసీలోంచి. పేజ్ నెంబర్ బ్లాక్డ్ ఐటీసీ దట్స్ ఇట్ మెటీరియల్లో క్వశ్చన్ నెంబర్ పేజ్ నెంబర్ 88. ఆ పాయింట్లు నేను ఓపెన్ చేస్తాను. ఏముంది ఇక్కడ? కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గురించి మనకి బ్లాక్డ్ ఐటీసీ ఏం చెప్తుందంటే ఎనీ సర్వీసెస్ వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీసెస్ గూడ్స్ పర్చేజ్ ఆర్ రిసీవ్ ఇన్ రిలేషన్ టు కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ అయితే ఐటీసీ నాట్ అవైలబుల్. ఎనీ సర్వీసెస్ కానీ వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్ కానీ గూడ్స్ ఇవ్వట్లేదు కదా. కానీ ఎక్సెప్షన్స్ ఏం చెప్పాడు? ద అబౌట్ డిస్కషన్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు ద సప్లయర్ ఇఫ్ ఏ వర్క్స్ కాంట్రాక్ట్ రిసీవ్స్ కన్స్ట్రక్షన్ సర్వీస్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ గురించి అయితే ఐటీసీ కెన్ బి అవైల్. ఇదేంటి? ఇమూవబుల్ ప్రాపర్టీ కాబట్టి ఇక్కడ ఐటీసీ అవైల్ చేసుకోవచ్చు. 5,000 అవైల్ చేసుకోవచ్చు ఫిక్సింగ్ మెషినరీ కాబట్టి. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు? కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మెషినరీ ఈవెన్ దో ఇమూవబుల్ ప్రాపర్టీ ప్లాంట్ అండ్ మెషినరీ ఎక్స్క్లూడ్స్ టెలికమ్యూనికేషన్ టవర్స్ అండ్ పైప్ లైన్ లైడ్ అవుట్ సైడ్ ఫ్యాక్టరీ. ఈవెన్ ప్లాంట్ అండ్ మిషనరీ అవైల్ చేసినా సరే టెలికమ్యూనికేషన్ టవర్స్కి అవుట్ సైడ్ ద ఫ్యాక్టరీస్ లైవ్ చేస్తున్న పైప్ లైన్స్కి నేను ఐటీసీ ఇవ్వనని చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? లైడ్ పైప్ లైన్స్ అంట ఎక్కడ పే చేశాడు? అవుట్ సైడ్ ద ఫ్యాక్టరీ. అవుట్ సైడ్ ద ఫ్యాక్టరీ అయితే ఇస్తావు నువ్వు, ఐటీసీ ఇవ్వను, ఇంకా అక్కర్లేదు, ఇంకా డిస్కషన్ తీసే. ఫర్ ద పర్పస్ ఆఫ్ స్మూత్ అండ్ కన్వీనియంట్ మొబైల్ కమ్యూనికేషన్ ఇన్ ఇట్స్ ఫ్యాక్టరీ ఇట్ హ్యాస్ ఇన్స్టాల్డ్ టెలికమ్యూనికేషన్ టవర్. టెలికమ్యూనికేషన్ టవర్ని ఇన్స్టాల్ చేసావయ్యా నువ్వు. ఓకే, టెలికమ్యూనికేషన్ టవర్ మనసు ఇవ్వద్దని చెప్పాడు కదా ఇక్కడ. ఎక్సెప్ట్ ప్లాంట్ అండ్ మిషనరీ ఎక్స్క్లూడ్స్. అందులో ఏం టెలికమ్యూనికేషన్ టవర్స్ ఉంది కాబట్టి దీని మీద కూడా నేను ఐటీసీ ఇవ్వను. ఇట్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు అన్ అగ్రిమెంట్.
విత్ ఎ ట్రావెల్ కంపెనీ టు ప్రొవైడ్ హోమ్ ట్రావెల్ ఫెసిలిటీ టు ఇట్స్ ఎంప్లాయీస్ వెన్ దే ఆర్ ఆన్ లీవ్. అది ఎక్కడన్నా స్టాట్యూటరీ ఆబ్లిగేషన్ చెప్పాడా? చెప్పలేదు కదా! దీని మీద కూడా ఇవ్వను. ఇట్ హాస్ ఎంటర్డ్ ఇంటూ ఎన్ అగ్రీమెంట్ విత్ ఎ ఫిట్‌నెస్ సెంటర్ అండ్ ప్రొవైడ్ వెల్‌నెస్ సర్వీసెస్ టు ఇట్స్ ఎంప్లాయీస్. ఇక్కడ ఏం చెప్పాడు ఇక్కడ? ఇక్కడ చూడు. మెంబర్‌షిప్ ఆఫ్ క్లబ్, హెల్త్, ఫిట్‌నెస్ సెంటర్స్ ఇయన్నిట్ల మీద కూడా ఏం చేశాడు? బ్లాక్డ్ ఐటీసీ ఉంది. ఎక్సెప్షన్స్ ఏంటి? ప్రొవైడెడ్ బై ఎంప్లాయర్ టు ఎంప్లాయీ ఏ స్టాట్యూటరీ అప్లికేషన్. స్టాట్యూటరీ అప్లికేషన్ కింద ఇస్తే అప్పుడు నేను ఇస్తాను. ఇది స్టాట్యూటరీ అప్లికేషన్ కాదు కదా! అయితే నో ఐటీసీ. సో వీడికి ఫైనల్‌గా ఇచ్చే ఐటీసీ ఏముంది? ఈ ఒక్క 5000 ఉంది వీడికి ఇచ్చేది. వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీసెస్ మిగిలిన ఏది లేదు. సో టోటల్ ఎంత వచ్చింది? 25,000 ఐటీసీ వస్తుంది వీడికి. ఓకే. సో 25,000 ఐటీసీ, సీజీఎస్టీ అండ్ ఎస్జీఎస్టీ. సీజీఎస్టీ సెపరేట్గా తీసాడు, ఎస్జీఎస్టీ తీసాక నెట్ జీఎస్టీ పేబుల్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ నుంచి 1,38,100 రూపీస్ పే చేయాలి. సో విత్ దిస్ వీఆర్ డన్ విత్ క్వశ్చన్ నెంబర్ 25 కంప్లీటెడ్. స్టడీ మెటీరియల్ నుంచి 10th క్వశ్చన్ అనమాట. కృష్ణ మోటార్స్ ఈజ్ ఏ కార్ డీలర్ సెల్లింగ్ కార్స్ ఆఫ్ అన్ ఇంటర్నేషనల్ కంపెనీ. ఈడవాడు ఒక కార్ డీలర్ రా. వాడు ఏం చేస్తాడు? కార్లు అమ్ముకుంటూ ఉంటాడు. ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్ సర్వీసెస్ ఆఫ్ ద కార్స్ సోల్డ్ బై ఇట్ ఆల్సో ఆఫ్ అదర్ కార్స్. ఇట్ సీక్స్ యువర్ అడ్వైజ్ ఆన్. ఇది ఏం చేస్తాడు? దాంతోపాటు రిపేర్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాడట. It also seeks your advice availability of ITC in respect of the following expenses incurred by it during the course of its business. ఆడుకో డౌట్ ఉందంట. ఈ ఐటీసీ తీసుకోవచ్చా తీసుకోకూడదు, కొంచెం హెల్ప్ చేయమని అడుగుతున్నాం. మనల్ని హెల్ప్ చేద్దాం పాపం. కార్స్ పర్చేజ్ ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చరర్ ఫర్ మేకింగ్ ఫర్దర్ సప్లై ఆఫ్ సచ్ కార్స్. ఓకే. 2 of such cars are destroyed in accidents while being used for test drive by potential customers. ఫస్ట్ అనాలిసిస్ అర్థం చేసుకో. ఈడెవడు? కార్ డీలర్. కార్ డీలర్ అంటే నువ్వు ఫస్ట్ ఏమంటే స్ట్రైక్ అవ్వాలి? మోటార్ ఆఫ్ వెహికల్స్ మీద ఉన్న ఐటీసీ పాయింట్స్ గుర్తుకు రావాలి. ఫర్ ట్రాన్స్పోర్టింగ్ పర్సన్స్ అయితే కెపాసిటీ మోర్ దాన్ 13 ఉందా లేదా చెక్ చేసుకోవాలి. మోర్ దాన్ 13 ఉంటే ఐటీసీ అవైలబుల్ ఇస్తాం. మోర్ దాన్ 13 లేకపోతే వాడిని 3 క్వశ్చన్స్ అడగాలి. అరే నువ్వు ఫర్దర్ సప్లైకి వాడదాం అనుకుంటున్నావా? యూజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆర్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్సా ఆర్ డ్రైవింగ్ ఆఫ్ స్కూల్సా అని అడగాలి. ఆడేమంటేటప్పుడు ఫర్దర్ సప్లై అంటాడు. ఫర్దర్ సప్లై అనగానే ఓకే యు ఆర్ ఎలిజిబుల్, నువ్వు ఐటీసీ తీసుకోవచ్చు. కానీ ఏమైంది? అవుట్ ఆఫ్ 2 సచ్ కార్స్ ఆర్ డిస్ట్రాయిడ్. కానీ నువ్వు ఏం చేసావు? కార్స్ని నాశనం చేసావు. అప్పుడు మళ్ళీ ఏం చేస్తావు? ఇన్వర్ట్ సప్లైస్ మీద ఒక పాయింట్ ఉంటుంది. ఏంటి? గూడ్స్ లాస్ట్, స్టోల్ అండ్ డిస్ట్రాయిడ్, రిటర్న్ ఆఫ్, డిస్పోజ్డ్ బై వే ఆఫ్ గిఫ్ట్స్ ఆర్ ఫ్రీ శాంపిల్స్ మీద నువ్వు ఐటీసీ క్లెయిమ్ చేయకూడదు. నువ్వు ఏదన్నా రీజన్ చెప్పి నాకు నేను పట్టించుకుని అంటాడు. సో వీడికి ఏంటి? ఐటీసీ విల్ నాట్ బి అవైలబుల్ అంత ఫస్ట్ కేసు. అదే చూడాలి. చూడు ఒకసారి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చూడు. ఏదైనా సరే మోటార్ వెహికల్స్, బ్లాక్ ఐటీసీ మోటార్ వెహికల్స్ గురించి ఏం మాట్లాడుతున్నాడు? ప్యాసింజర్ యొక్క సీటింగ్ కెపాసిటీ చూసుకో, మోర్ దాన్ 13% ఉన్నాడా? హౌఎవర్ వాడు ఫర్దర్ సప్లై ఉంటే అది ఎగ్జెంప్టెడ్. అయితే ఇక్కడ ఏమైంది? ఫుల్లీ డిస్ట్రాయిడ్ అయితే విల్ నాట్ బి అలౌడ్ ఫర్ ఐటీసీ. గూడ్స్ డ్యామేజ్ చేసుకున్న తర్వాత నీకు ఐటీసీ ఇవ్వమని చెప్పాడు. ఓకే. నెక్స్ట్, వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీసెస్ అవైల్డ్ ఫర్ కన్స్ట్రక్టింగ్ ఏ కార్ పార్కింగ్ షెడ్ ఇన్ ఇట్స్ ప్రెమిసెస్. మనం ఏం చేసుకున్నామంట? వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీసెస్ తీసుకున్నామంట. వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీసెస్ అనగానే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఎనీ సర్వీసెస్, వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీసెస్, గూడ్స్, ఈ మూడాట్ల మీద కూడా నువ్వు ఐటీసీ తీసుకోకూడదు. కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఏం చెప్తుంది? ఎనీ సర్వీసెస్ అంటే ఏంటి? ఆర్కిటెక్టు, ఇంటీరియర్ డిజైను అవన్నీ వస్తాయి అన్నమాట. వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీసెస్ కానీ గూడ్స్ కానీ ఏంటి? పర్చేజ్డ్ ఆర్ రిసీవ్డ్ ఇన్ రిలేషన్ టు కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కన్స్ట్రక్ట్ చేయడానికి ఏమైనా అయితే దాని మీద నువ్వు ఐటీసీ తీసుకోకూడదు. ఐటీసీ నాట్ అవైలబుల్ ఇన్ దోస్ ఇన్వర్డ్ సప్లైస్. కానీ అందులో ఏం చెప్పాడు? ఇఫ్ ఏ వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీసెస్ రిసీవ్స్ కన్స్ట్రక్షన్ సర్వీస్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ దెన్ ఐటీసీ కెన్ బి అవైలబుల్ ఆన్ కన్స్ట్రక్షన్ సర్వీస్. వర్క్స్ కాంట్రాక్టర్కి ఇమ్మూవబుల్ ప్రాపర్టీలో ఇన్వాల్వ్ అయితే నీకు ఐటీసీ ఉండని చెప్పాను. మళ్ళీ ఏం చెప్తున్నాడు? ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అయితే ఇస్తానని చెప్తాడు. ఆ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఏమి ఉండాలి? కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఈవెన్ దో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఒక ప్లాంట్ అండ్ మిషనరీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అయినా సరే ఇస్తాను. ఇక్కడ ఏంటి షెడ్ తయారు చేస్తారట, అది ప్లాంట్ అండ్ మిషనరీ డెఫినేషన్లోకి వెళ్తుందో వెళ్ళదు. అది ఏంటంటే సివిల్ ఆర్కిటెక్చర్.
ఆ సివిల్ స్ట్రక్చర్ అనేది ప్లాంట్ అండ్ మిషనరీలోకి వెళ్ళదు కాబట్టి వీడికి ఐటీసీ ఇవ్వకూడదు. అది ఇది చెప్పే లాజిక్. సో అందుకనే ఇది వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్ మీద కూడా ఐటీసీ ఇవ్వరాదు. చూడు ఒకసారి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీసెస్ అనేది సప్లైడ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రాపర్టీ ఎక్సెప్ట్ బ్లాక్డ్ ఐటీసీలో ఏం చెప్తున్నాడు, ఇమ్మూల్ ప్రాపర్టీ మీద వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీసెస్ రిసీవ్ చేసుకున్నాం. దేనికి రిసీవ్ చేసుకున్నాం? ఇమ్మూల్ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ కోసం. అప్పుడు ఐటీసీ అనేది బ్లాక్ అవుతుంది అని చెప్పాడు. ఎక్సెప్ట్ ఇన్పుట్ సర్వీస్ ఫర్ ఫర్దర్ సప్లై ఆఫ్ వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్. నువ్వు కనుక ఫర్దర్ సప్లై ఆఫ్ నీ అవుట్పుట్ బిజినెస్ ఏంటి, వర్క్స్ కాంట్రాక్ట్ అనుకో, అది నువ్వు వేరే వాడికి అమ్ముతావు అనుకో, అప్పుడు తీసుకో ఫర్దర్ సప్లై ఉంటాయి. కానీ వీటికి పార్కింగ్ నాట్ ఏ ప్లాంట్ అండ్ మిషనరీ. ఇక్కడ ఏంటంటే కార్ పార్కింగ్ షెడ్ అనేది ప్లాంట్ అండ్ మిషనరీ కాదు, అదొక సివిల్ స్ట్రక్చరు, అది ప్లాంట్ అండ్ మిషనరీ డెఫినేషన్లోకి రాదు. అందుకనే ద వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్ ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ ఫర్దర్ సప్లై ఆఫ్ వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్. అండ్ నువ్వు తీసుకునేది కూడా వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్ ఫర్దర్ సప్లై చేయట్లేదు. షెడ్ కన్స్ట్రక్ట్ చేయడం, అమ్మడం నీ పని కాదు కదా. నీ కార్లు ఏంటి తీసుకోవడం, రిపేర్లో ఉంటే చేసి అమ్ముకోవడం, అది నీ బిజినెస్. ఇక్కడ అది కాదు కాబట్టి ఐటీసీ దేర్ ఆన్ విల్ నాట్ బి అవైలబుల్. అందుకనే నీకు ఐటీసీ దీని మీద ఇవ్వము. ఓకే, విత్ దిస్ క్వశ్చన్ ఈజ్ కంప్లీటెడ్. ఈవెంట్ 21 కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇక్కడతో బ్లాక్డ్ ఐటీసీ మీద నీకు బెటర్ అండర్స్టాండింగ్ వచ్చి ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ ఎంత? క్వశ్చన్ నెంబర్ 21. నైట్ నుంచి అలా పడుకోకుండా చేస్తాను. మార్నింగ్ 7:24 అయిపోయిందా? ఓకే, డన్. Mrs. XYZ, a registered supplier, supplies the following goods and services for the construction of building and complexes. ఓకే, ఇదేదో ఇచ్చాడు ఇన్ఫర్మేషన్. ఉంది ఎక్స్కవేటర్స్ ఆర్ ఇన్వేరియబుల్లీ ఏమి ఇచ్చాడు, ఎక్స్కవేటర్స్ మీద పెర్ అవర్ రేటు, మ్యాన్ పవర్ ఏమో పెర్ డే రేటు, సాయిల్ టెస్టింగ్, సెస్మిక్ ఎవల్యూషన్ పెర్ శాంపుల్ రేటు. అదంతా అనవసరం. ఇదంతా చదవకముందు వాడు ఏమి అడిగాడు నేను ఫస్ట్ అది తెలుసుకో. అడేమడుగుతున్నాడంటే కంప్యూట్ ద నెట్ జిఎస్టీ పేయబుల్ ఫ్రమ్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెజర్. నీ నెట్ జిఎస్టీ పేయబుల్ అంటే ఎంత? అవుట్వర్డ్ సప్లైస్ మైనస్ ఐటీసీ అంతే, అదే నేను నెట్ జిఎస్టీ పేయబుల్. సో నువ్వేం చేస్తున్నాడు, వెంటనే వర్కింగ్ నోట్ రాసుకో. కంప్యూటేషన్ ఆఫ్ నెట్ జిఎస్టీ పేయబుల్ ఏం చేస్తావు, గ్రాస్ జిఎస్టీ లైబిలిటీ ఎంతైతే వస్తుందో అంత, అది వర్కింగ్ నోట్ ఇచ్చాడు. ఆ తర్వాత ఐటీసీ తీసేస్తే నెట్ జిఎస్టీ పేయబుల్ ఫ్రమ్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెజర్. ఇదే అడుగుతున్నాడు క్వశ్చన్. అయితే అడు ఏమంటున్నాడంటే ఎక్స్కవేటర్స్ ఆర్ ఇన్వేరియబుల్లీ హైడ్ అవుట్ అలాంగ్ విత్ ఆపరేటర్స్. ఎక్స్కవేటర్స్ ఇండివిజువల్గా ఏమో దాన్ని నడిపించే ఆపరేటర్స్తో పాటు కల్పిస్తాం మేము. ఓకే, సిమిలర్లీ ఎక్స్కవేటర్స్ ఆపరేటర్స్ ఆర్ సపరేట్ ఓన్లీ వెన్ ద ఎక్స్కవేటర్ ఈజ్ హైడ్ అవుట్. ఎక్స్కవేటర్ ఆపరేటర్స్ ఎప్పుడు పంపుతారట, ఓన్లీ ఎక్స్కవేటర్ని హైర్ చేసినప్పుడు పంపుతారంటే వీళ్ళిద్దరూ ఇన్వేరియబుల్లీ ఫిక్స్డ్ అనమాట. అంటే కాంపోజిట్ సప్లైలోకి ఊహించుకోవచ్చు అంతే. మెయిన్ సప్లై ఏంటి ఇక్కడ, ఎక్స్కవేటర్. ఓకే, XYZ రిసీవ్స్ ద ఫాలోయింగ్ సర్వీసెస్. కొన్ని సర్వీసెస్ రిసీవ్ చేసుకుంటుందంట. అంటే ఏంటి, ఇవన్నీ ఇన్పుట్స్ అయితే వీటి మీద ఆడు ఐటీసీ తీసుకోవచ్చు. ఫర్ ఎ గివెన్ మంత్ ద రిసీట్స్ ఆఫ్ XYZ యాజ్ ఫాలోస్. హైర్ ఛార్జెస్ ఫర్ ఎక్స్కవేటర్స్, సర్వీస్ ఛార్జెస్ ఫర్ సప్లై ఆఫ్ మ్యాన్ పవర్, సర్వీస్ ఛార్జెస్ ఫర్ సాయిల్ టెస్టింగ్. ఇదేంటి, రిసీట్స్ XYZ రిసీవ్ చేసుకుంటుంది అంటే ఇన్పుట్సా. ఓకే, GST paid during the said month of on services received by XYZ is as follows. Maintenance of XYZ. ఓకే, ఏమడుగుతున్నాడు, మెయింటెనెన్స్ ఫర్ ఎక్స్కవేటర్స్ ఇచ్చాడు, హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్స్కవేటర్ ఆపరేటర్స్ ఇచ్చాడు. ఓకే, కంప్యూట్ ద నెట్ జిఎస్టీ పేయబుల్. ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పు. ఫర్ గివెన్ మంత్ రిసీట్స్, ఇది ఇన్వర్డా? ఓకే చూడు, ఇది ఇన్పుట్టా లేదంటే ఇది ఇన్పుట్టా? ఏది అవుట్పుట్ ఏది ఇన్పుట్ తెలియాలి నాకు ఫస్ట్. కంప్యూటేషన్ ఆఫ్ గ్రాస్ జిఎస్టీ లైబిలిటీ అంట. హైరింగ్ ఛార్జెస్ ఫర్ ఎక్స్కవేటర్స్ ఎంతట అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఆన్సర్ చూసి అర్థం చేసుకున్నాం. ఫర్ ఏ గివెన్ మంత్ ది రిసీట్స్ అంటే ఈ కంపెనీ రిసీవ్ చేసుకుంది. హైర్ ఛార్జెస్ ఫర్ ఎక్స్కవేటర్స్కి 18 లక్షలు రిసీవ్ చేసుకుంది. అంటే ఇదేంటి, ఇది అవుట్వర్డ్ సప్లై అనమాట. ఓకే, హైర్ ఛార్జెస్ ఫర్ ఎక్స్కవేటర్స్ ఎంత, 18 lakhs. ఆ తర్వాత 18 lakhs సర్వీస్ ఛార్జెస్ ఫర్ సప్లై ఆఫ్ మ్యాన్ పవర్ 20,000, ఇదేమో 2,50,000. ఇచ్చినట్టు రాసేసుకున్నా. ఇప్పుడు దేనికి ఎంత రేట్ తీసుకోవాలంటే ఇక్కడ చూడు, హైరింగ్ ఛార్జెస్ ఫర్ ఎక్స్కవేటర్స్, హైరింగ్ అవుట్ ఎక్స్కవేటర్స్కి 12% 12% తీసుకున్నా. ఓకే డన్. దాని తర్వాత ఏం చెప్తున్నాడు, సర్వీస్ ఛార్జెస్ ఫర్ సప్లై ఆఫ్ మ్యాన్ పవర్ ఫర్ ఆపరేషన్ ఆఫ్ ఎక్స్కవేటర్స్
ఇప్పుడు మ్యాన్ పవర్ ఫర్ ఎక్స్కవేటర్స్ అండ్ ఎక్స్కవేటర్స్ సెపరేట్ కాదు కదా, ఇద్దరు కలిపే. ఎందుకంటే ఇది లేకుండా అది అవ్వదు, అది లేకుండా ఇది అవ్వదు. కాబట్టి ఇక్కడ కాంపోజిట్ సప్లై ఏంటి, ఎక్స్కవేటర్ మీద ఏదైతే రేట్ ఉంటుందో దీనికే ఈ మ్యాన్ పవర్ కూడా అప్లికబుల్ అవుద్ది. సప్లై ఆఫ్ మ్యాన్ పవర్ సర్వీస్ ఫర్ సాయిల్ టెస్టింగ్, సిస్మిక్ ఎవాల్యుయేషన్, హైరింగ్ అవుట్ ఆఫ్ ఎక్స్కవేటర్స్ మీద 12% కాబట్టి వీళ్ళ మీద కూడా సర్వీస్ ఛార్జెస్ ఏంది, సర్వీస్ ఛార్జెస్ ఫర్ సప్లై ఆఫ్ మ్యాన్ పవర్ సప్లై చేసినందుకు మనం ఎంత తీసుకుంటున్నాం, 20,000. దాని మీద ఎంత అంటే 12% తీసుకుంటాం. ఆ తర్వాత సర్వీస్ ఛార్జెస్ ఫర్ సాయిల్ టెస్టింగ్ అండ్ సెస్మిక్ ఎవాల్యుయేషన్ అట్ 3 sites, దాని మీద సెపరేట్గా ఇచ్చాడు కదా. సాయిల్ టెస్టింగ్, సెస్మిక్ ఎవాల్యుయేషన్ ఎంత 18% అవుతుంది, అది 18% తీసుకుంటాం. ఇవన్నీ మల్టిప్లై చేస్తే ఒక వాల్యూ వచ్చింది ఎంత, 2,63,400. అది నీ అవుట్వర్డ్ ట్యాక్స్ లయబిలిటీ అయింది. ఇప్పుడు నీ ఇన్వర్డ్స్ ఎంత, ఇన్వర్డ్స్ మీద ఐటీసీ తీసుకుంటావు. ఇవి ఇన్వర్డ్స్. మెయింటెనెన్స్ ఫర్ ఎక్స్కవేటర్స్ ఎంత, 1,000. హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ ఎక్స్కవేటర్ ఆపరేటర్స్, ఇది ఏమన్నా స్టాట్యూటరీ అప్లికేషన్ ఉందా, లేదు. కాబట్టి ఇది చెల్లదు, బ్లాక్డ్ ఐటీసీ. అది సైంటిఫిక్ అండ్ అది సార్ మెయింటెనెన్స్ ఫర్ సర్వీస్ ఎక్స్కవేటర్స్ ఎంత, 1,00,000 మీద ఐటీసీ అని వస్తుంది అంటే 1,00,000 వచ్చేస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ మీద 11,000 ఉంటే దాని మీద ఏమైనా ఐటీసీ వస్తుంది రాదు, ఎందుకంటే అంటే అది బ్లాక్డ్ ఐటీసీ కాబట్టి. సైంటిఫిక్ అండ్ టెక్నికల్ కన్సల్టెన్సీ ఫర్ సాయిల్ టెస్టింగ్ అండ్ సెస్మిక్ ఎవాల్యుయేషన్, ఓకే, దీని మీద తీసుకోవచ్చు. అది ఎందుకంటే అది ఇన్వర్డ్స్ కాబట్టి, అది అవుట్వర్డ్స్ కూడా అదే బిజినెస్లో ఉన్నాడు కాబట్టి దాని మీద తీసుకోవచ్చు. ఓకే, సో టోటల్ ఐటీసీ ఎంత, 2,00,000. సో 2,00,000 తీసేగా ఎంత మిగిలింది నాకు, నేను జిఎస్టీ పేబుల్ 2,63,400 మైనస్ 2,00,000 తీసేస్తే 63,400 అనేది నా నెట్ జిఎస్టీ పేబుల్ అనమాట. ఓకే, దట్స్ ఇట్. ఐ థింక్ వీఆర్ గుడ్ విత్ 21 క్వశ్చన్ కంప్లీటెడ్. ఏదో ఉన్న క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 23. ఏం చెప్తున్నాడు, ఏబీసీ కంపెనీ లిమిటెడ్ బెంగళూరు ఈజ్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ రిజిస్టర్డ్ సప్లయర్ ఆఫ్ మెషినరీస్. ఇట్ హ్యాస్ ప్రొవైడెడ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ ఆఫ్ ట్యాక్స్ పీరియడ్. ఓకే, మనల్ని ఏమడుగుతున్నాడు, కంప్యూట్ ద అమౌంట్ ఆఫ్ ఐటీసీ అవైలబుల్, ఆల్సో ద నెట్ జిఎస్టీ పేయబుల్ ఫ్రమ్ ద ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ బై గివింగ్ నెసరీ ఎక్స్ప్లెనేషన్స్. ట్యాక్స్ ఎంత పే చేయాలి, ఫార్వర్డ్ ఛార్జ్, ఐటీసీ ఎంత యూటిలైజ్ చేసుకున్నాం. హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు ఏమి ఇచ్చాడు నీకు, కొన్ని డీటెయిల్స్ ఇచ్చాడు. హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ యాజ్ రిక్వైర్డ్ బై ద ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948. బ్లాక్డ్ ఐటీసీలో ఇన్పుట్స్లో మనం ఏం నేర్చుకున్నాం, హెల్త్ ఇన్సూరెన్స్, ఫుడ్, బ్యూటీ పార్లర్ సర్వీసెస్, ఇవన్నీ కూడా బ్లాక్డ్ క్రెడిటే. బట్ ఎప్పుడైతే స్టాట్యూటరీ ఆబ్లిగేషన్ ప్రకారం సేవ్ పంపామో అప్పుడు అది ఎలిజిబుల్, కాబట్టి దిస్ ఈజ్ ఎలిజిబుల్. ఇప్పుడు నువ్వేమనుకుంటావు, ఈ 20,000 ఇంటూ ఎంత పర్సెంటేజ్ ట్యాక్స్, అలా చేయకూడదు. ఇది డైరెక్ట్గా ఇచ్చేసాడు, జిఎస్టీ పెయిడ్ అన్నాడు. దీని మీద జిఎస్టీ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, ఇది వాల్యూ కాదు, ఇది ట్యాక్స్. ఓకే, రా మెటీరియల్స్ ఫర్ విచ్ ఇన్వాయిస్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ అండ్ జిఎస్టీ హెస్ ఆల్సో బీన్ పెయిడ్ ఫుల్ అమౌంట్. రా మెటీరియల్స్ రిసీవ్ చేసుకున్నాం అంట, జిఎస్టీ కూడా ఫుల్ అమౌంట్ పే చేశాను, బట్ ఓన్లీ 50% ఆఫ్ ద మెటీరియల్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ అట. రిమైనింగ్ 50% ఆఫ్ ద రిసీవ్డ్ ఇన్ ద నెక్స్ట్ మంత్. అంటే ఈ మంత్ ఎన్ని వచ్చాయి మనకి, 50%. అంటే 50% అంటే ఎంత, 9,000. ఈ 9,000 వాటికి నువ్వు జిఎస్టీ తీసుకుంటావా, ఇలా జిఎస్టీ తీసేసుకోవచ్చు అని అనుకుంటావు. ఇదే పప్పులో కాలేసు అనమాట. ఇక్కడ యూ లెగ్డ్ ఇన్ డాల్. ఇలా ఇప్పుడు ఆలోచించకూడదు. నార్మల్గా మనకేం తెలుసు, లెంపకే వేసుకోం తలకాయ మీద. మనకేం తెలుసు, నార్మల్గా ఎప్పుడైతే లాస్ట్ లాట్ రిసీవ్ చేసుకున్నావో అప్పుడే నువ్వు ఐటీసీ క్లెయిమ్ చేసుకోవాలా. అప్పటి వరకు నువ్వు ఐటీసీ క్లెయిమ్ చేయకూడదు, అంటే ఇది ఇన్ఎలిజిబుల్. నెక్స్ట్ ఎప్పుడైతే లాస్ట్ లాట్ రిసీవ్ చేసుకుంటావు అప్పుడు క్లెయిమ్ చేసుకోవాలి, ఇది ఇన్ఎలిజిబుల్, ఇది ఎలిజిబుల్. నెక్స్ట్ ఏంటి, వర్క్ కాంట్రాక్టర్స్ సర్వీస్ యూజ్డ్ ఫర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ. వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్ అది బ్లాక్డ్ క్రెడిట్. అందులో ఏంటి, కానీ స్పెసిఫిక్గా ఎప్పుడైతే ప్లాంట్ అండ్ మెషినరీకి నువ్వు రిసీవ్ చేసుకుంటావో అప్పుడు మాత్రం నువ్వు ఎలిజిబులే. సో ఇది ఎలిజిబులే. పర్చేజ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ డైరెక్ట్లీ సెండ్ టు జాబ్ వర్కర్స్ ప్రెమిసెస్ అండర్ డెలివరీ చలన్. జాబ్ వర్క్స్ సెక్షన్ 19లో చదివావు కదా, జాబ్ వర్క్ అదే నెక్స్ట్ వీడియోలో చదివించాను. అది ఎప్పుడైనా సరే జాబ్ వర్క్ ప్రొవిజన్స్ ఏంటంటే, జాబ్ వర్క్ పర్పస్ మీద ప్రిన్సిపల్ జాబ్ వర్కర్కి పంపించినప్పుడు ఆ ఐటెం మీద కూడా మనం ఐటీసీ తీసుకోవచ్చు, అక్కడ ఏమీ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఇది నెక్స్ట్ జాబ్ వర్కర్స్ పాయింట్లో సెక్షన్ 19లో నీకు కవర్ అవుతుంది. సో ఇది ఎలిజిబులే. పర్చేజ్ ఆఫ్ కార్ యూజ్డ్ బై డైరెక్టర్ ఎక్స్క్లూజివ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ మీటింగ్స్. ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ మీటింగ్స్ అంటే 25,000.
కారు బిజినెస్ పర్పస్కే కొన్నాడు. డైరెక్టర్ అటు ఇటు తిరగడానికి కొనుక్కున్నాడు పాపం. ఏమన్నాడు మనకు కండిషన్స్ ఏంటి? కార్ విషయం, మోటార్ వెహికల్స్ విషయంలో ఏదైనా సరే కెపాసిటీ మోర్ దెన్ 13 ఉన్నప్పుడు దానిది 3 కండిషన్స్ పరంగా అయితే అదే వాడికి ఇస్తాం. మీ సారీ మోర్ దెన్ 13 ఉంటే వాడికి ఇచ్చేస్తాం ఐటీసీ. మోర్ దెన్ 13 మెంబర్స్ కాకుండా లెస్ దెన్ 13 ఉన్నప్పుడు 3 కండిషన్స్ పెట్టాం. ఒకటేంటి? బిజినెస్ పర్పస్ వాడాలి, ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్, ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్లో కానీ, డ్రైవింగ్ బిజినెస్లో కానీ ఉన్నప్పుడు మనం ఐటీసీ వసూలు చేసుకోవచ్చు. మిగిలిన అన్ని కేసెస్లో కూడా ఐటీసీ బ్లాక్డే. సో ఇక్కడ ఏంటి? ఐటీసీ బ్లాక్డే కదా, ఎంత? 25,000 బ్లాక్డ్. ఎందుకు? కెపాసిటీ 13 కన్నా ఎక్కువ లేదు. పోనీ అలా అని చెప్పి 3 స్పెసిఫైడ్ కండిషన్స్ కూడా వాడలేదు కాబట్టి అది బ్లాక్డ్. అవైల్ చేసుకోవాలి. అవుట్డోర్ క్యాటరింగ్ సర్వీస్ అవైల్ ఫర్ బిజినెస్ మీటింగ్స్. క్యాటరింగ్ ఫుడ్ సంబంధించింది ఏం చెప్పాను? బ్లాక్డ్. ఎప్పుడు ఎలిజిబుల్ ఇస్తాం వాడికి? మళ్ళీ ఇక్కడ కూడా 3 కండిషన్స్. ఇన్వర్డ్ సప్లై అండ్ అవుట్వర్డ్ సప్లైర్ సేమ్. ఇన్వర్డ్ సప్లై ఈజ్ పార్ట్ ఆఫ్ కాంపోజిట్ ఆర్ మిక్స్డ్ అవుట్వర్డ్ సప్లై ప్రొవైడెడ్ బై ఎంప్లాయర్ టు ఎంప్లాయీ అండర్ ఏ స్టాట్యూటరీ అప్లికేషన్. ఈ 3 కండిషన్ దీనికి రాదు కాబట్టి ఇది ఇన్ఎలిజిబుల్. సో మనం దేని మీద తీసుకోవచ్చు? 20,000 మీద, 12,000 మీద, 15,000. మొత్తం ఎంత? ఐటీసీ 20,000 ప్లస్ 12,000 ప్లస్ 50,000 ఎంత వచ్చింది? 82,000 వచ్చింది. ఐటీసీ నాకు ఎంత వచ్చిందంటే 82,000 నా దగ్గర ఉన్న ఐటీసీ. నేను ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం ఎంత పే చేయాలి? అసలు ఏబీసీ అన్నోడు పని ఏంటి? ఈడు పని ఏంటంటే ఒక మ్యానుఫ్యాక్చర్ అంట అండ్ రిజిస్టర్డ్ సప్లయర్ ఆఫ్ మిషనరీస్. ఈ పని ఏంటంటే మిషనరీస్ని సప్లై చేయడం ఈ పని. అది అవుట్పుట్. ఈడైతే ఏబీసీ కంపెనీ లిమిటెడ్ ఆల్సో ప్రొవైడ్ సర్వీసెస్ ఆఫ్ హైరింగ్ మిషన్స్ అలాంగ్ విత్ మ్యాన్ పవర్ ఫర్ ఆపరేషన్. యాజ్ పర్ ద ట్రేడ్ ప్రాక్టీస్ మిషన్స్ ఆర్ ఆల్వేస్ హైడ్ అవుట్ అలాంగ్ విత్ ఆపరేటర్స్ అండ్ ఆల్సో ఆపరేటర్స్ ఆర్ సప్లైడ్ ఓన్లీ వెన్ ద మిషన్స్ ఆర్ హైడ్ అవుట్. ఇక్కడ దీని మీద ఒక క్వశ్చన్ కూడా చూసాం పైన, మిషనరీకి ఎస్కలేటర్స్కి సంబంధించి. ఎప్పుడు కూడా మిషనరీ ఇస్తే, హైర్ చేస్తే దాంతోపాటు మ్యాన్ పవర్ కూడా ఇస్తాం. మ్యాన్ పవర్తో ఇస్తే ఖచ్చితంగా మిషనరీ కూడా ఇస్తాం. ఈ రెండు కూడా కాంపోజిట్ సప్లై. కాంపోజిట్ సప్లై ఏంటి? ప్రిన్సిపల్ సప్లై మీద ఏదైతే రేట్ ఉంటుందో అదే రేట్ అప్లికబుల్ కావాలి. ఇక్కడ ఏంటి మెయిన్ ప్రిన్సిపల్ అనేది? మెషినా లేకపోతే మనుషులు ఎవరికి అక్కర్లేదు, మెషిన్ ఉంటేనే మనుషులు కావాలి. కాబట్టి ఇక్కడ మెషిన్ యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి మెషిన్ యొక్క వాల్యూ ఎంతట? హైరింగ్ రిసిట్స్ ఫర్ మెషిన్ ఎంత? 5,25,000. మిషన్ అమ్మినందుకు ఎంత సంపాదించాం? 5,25,000. మనుషుల్ని పంపించినందుకు 2,35,000. కానీ ఇందులో ప్రిన్సిపల్ సప్లై ఏంటి? మెషిన్ కాబట్టి మెషిన్ మీద ఎంత రేట్ అప్లికబుల్ అవుతుందంట? 12%. సో మొత్తం ఎంటైర్ సెప్ట్ కాంపోజిట్ సప్లై అనుకొని మొత్తం ఎంత? 5,25,000 ప్లస్ 2,35,000 కలిపితే 7,60,000 ఇంటూ హైరింగ్ ఆఫ్ మిషనరీ కాబట్టి 9 ఇంటూ 12% అంటే 91,200. అది నా అవుట్వర్డ్ సప్లై అవుతుంది. అంతేనా? అయిపోయింది క్వశ్చన్ అయిపోయింది. సో నా ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం నేను ఎంత పే చేయాలి? 91,200. నా దగ్గర ఉన్న ఐటీసీ ఎంత? 82,000. తీసేగా ఎంత ఉంది? చింగ్ 9,200 అన్నది నెట్ జిఎస్టీ పేయబుల్. మనకి ఎన్ని క్రెడిట్ లెడ్జర్లో ఏమీ లేదు కాబట్టి ఇది క్యాష్ లెడ్జర్ ద్వారా పే చేయాలని చెప్తున్నాడు. క్యాష్ లెడ్జర్. ఓకే, డన్. 23 question is completed.